భగవాన్ బాబా వారి దివ్య చరణార విందములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి కన్వీనర్ గారు, మన సమితి అడ్వైజర్ శ్రీమతి నివేదిత గారు, సమితి కోఆర్డినేటర్స్, ప్రియాతి ప్రియమన్నటువంటి యూత్ మెంబర్సు, బాల వికాస్ విద్యార్థులు అందరికీ కూడా సాయిరాం అండి. సాయి బ్రహ్మ, సాయి విష్ణు, సాయి దేవో మహేశ్వర, సాయి సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ సాయి దేవాయ నమః. స్వామి, మా జీవితంలో జరిగేదంతా మీ సంకల్పమే. మేము ఎప్పుడూ మిమ్మల్ని ప్రశ్నించము, ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ మా వెంట ఉండి నడిపించేది మీరే తండ్రి. సాయిరాం. ఈనాటి ఈ సత్సంగానికి నన్ను సెలెక్ట్ చేయడం అనేటువంటిది కన్వీనర్ గారు చేశారు. కాదనలేక సరే అని చెప్పి ఒప్పుకున్నాను. సరే, ఎప్పుడైనా కూడా నాకు కూడా చాలా ఆనందము. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి నా యొక్క జీవితంలో ఎక్స్పీరియన్సెస్ ఒకసారి షేర్ చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఎప్పుడు స్టేటస్ల ద్వారా తెలియజేసేదాన్ని, అందరూ లైక్ చేసేవారు. ఈసారి ప్రత్యక్షంగా స్వామివారి సమక్షంలో తెలియజేయడం అనేటువంటిది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదట నా జీవితంలో ప్రతి దశ, బర్త్ కానీ, తర్వాత బాల్యం కానీ, ఎడ్యుకేషన్ కానీ, జాబ్ ఏమంటారు ఉద్యోగం కానీ, తర్వాత స్వామి యాక్టివిటీస్ కానీ, అన్నీ కూడా ప్రతిదీ స్వామి నడిపించినటువంటిది. ఏవి కూడా మేము చేయలేదు. ప్రతి దశలో స్వామి ముందు నుండి నడిపించాడు. అంటే స్వామి బాటలోనే ప్రయాణం చేసామన్నమాట. ప్రతి అడుగు కూడా స్వామి మా చేత వేయిస్తూ వచ్చేవాడు. ముఖ్యంగా మా అమ్మగారి గురించి సందర్భంలో చెప్పాలి. మా అమ్మ పేరు రామచూడామణి గారు, మా నాన్నగారి పేరు కృష్ణారావు గారు. వారు పట్వారి విలేజ్లో, ఒక 3 విలేజెస్లో పట్వారి. అన్నీ మా నాన్నగారు ఎలాంటి భూములకు సంబంధించిన లెక్కలు, ఏవైనా పేపర్స్ ఉన్నా చాలా ఫ్రీగా సర్వీస్ చేసేటువంటి వారు. చాలా మంచి పేరు మా నాన్నగారికి ఊళ్ళో. తర్వాత మా అమ్మగారు డొక్కా సీతమ్మ పేరు వినింటారు మీరు, అలాంటి టైప్ అన్నమాట. ఎవరు ఏదొచ్చి అడిగినా కూడా కాదనకుండా ఇచ్చేదన్నమాట. ఎక్కడ దొరకకుండా అమ్మ ఇంట్లో దొరుకుతుందని చెప్పి వచ్చి అడిగి తీసుకునేవాళ్ళు. అయితే మా అమ్మగారికి సంతానం అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year 2 years అనుకుంటాను, మా పెద్దమామ గారు పుట్టపర్తి తీసుకెళ్లారు. అప్పుడు స్వామి అప్పుడు చాలా ఇంకా చిన్న ఏజే అనుకోండి. ఆ సందర్భంలో పుట్టపర్తికి వెళ్ళి 3 days ఉన్నారు. అప్పుడు చెట్ల కింద బట్టలు పరుచుకొని, దుప్పట్లు పరుచుకొని ప్లేసులు పెట్టుకునేటువంటి రోజులు అనమాట. పెట్టెలు తీసుకపోతే పెట్టె మీద స్వామి వచ్చి కూర్చునేటువంటి సందర్భం. ఆ సందర్భంలో పుట్టపర్తి వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా వైట్ క్లాత్ తీసుకొని పోయి స్వామికి పాద పూజ చేయడం, గంధము పసుపు వేసి స్వామి పాదాలు అచ్చులుగా తీసుకోవడం, ఇట్లా ఒక 3 రోజులు తీసుకెళ్ళినటువంటి పలహారాలన్నీ స్వామివారికి సమర్పించడం, ఇలా ఒక 3 రోజులు వాళ్ళ యొక్క ఆరాధన స్వామివారి దగ్గర జరిగిందనమాట. ఇంకా 3 days అయిన తర్వాత స్వామి దగ్గర పొందిన ఆనందం చాలా గొప్పది. ఇంకా మేము వెళ్ళొస్తాం స్వామి, సెలవు ఇవ్వండి అని చెప్పి స్వామివారిని మా అమ్మగారు అడిగితే, అప్పుడు బంగారు ఉండు అని చెప్పి అని స్వామి లోపలికి వెళ్ళి కొన్ని ఫలాలు తీసుకొచ్చి మా అమ్మకు ఇలా పడితే ఇట్లా వేశారంట. తర్వాత మా అమ్మ చెప్పిందనమాట మాకు, వేసి బంగారు నీతో మాట్లాడాలి అని చెప్పని ఆ పళ్ళు ఒక 5 పళ్ళు, 3 అరటి పళ్ళు, 2 మోసం పళ్ళు వేసిండంట. వేసిన తర్వాత వేసినప్పుడు ఆ 2 మోసం పళ్ళు జారి పడిపోయినాయి, 3 అరటి పళ్ళు మాత్రం అలాగే ఉన్నాయన్నమాట. తర్వాత స్వామి ఏం మాట్లాడారంటే చాలా ఒక 1 hour స్వామి మాట్లాడారంట ఆ కాలంలో మా అమ్మతోటి. నీ యొక్క ఫ్యామిలీ చాలా బాగుంటుంది, మంచిగా అన్నీ బాగా జరుగుతాయి, వృద్ధిలోకి వస్తారు, నువ్వు దేని గురించి చింత చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఏమేమో చెప్పిందంట. ఏం చెప్పిందమ్మా అంటే నేను మర్చిపోయినా చెప్తుంది అనమాట. తర్వాత స్వామి ఒక ఫోటో ఇవ్వండి నాకు ఎప్పటికీ గుర్తుగా ఉంటుందని చెప్పని స్వామివారిని అడిగితే, బంగారు ఫోటో ఎందుకు, ఎల్లప్పుడూ నామస్మరణ చేసుకో, నేను నీ వెంటనే ఉంటానని చెప్పారట స్వామి. అంటే నామాన్ని పఠిస్తే, మనం జపిస్తే స్వామి మన వెంటనే ఉంటారు.
వాస్తవంగా ఒక దశకు వస్తే ఫోటోలతో మనకు అవసరం లేదా, మన హృదయంలోనే స్వామిని ప్రతిష్ఠించుకొని మన హృదయ సింహాసనంపైనే మనం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి స్వామి ఆ మాట చెప్పేసరికి మంచి స్వామి అని చెప్పి సెలవు తీసుకొని వచ్చేసిండ్రు. కొన్ని రోజుల తర్వాత మేము 3 అమ్మాయిలు పుట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పారంట, అమ్మ ఈ పళ్ళు నువ్వు మాత్రమే తిని ఎవరికి ఇవ్వకు, స్వామి ఇచ్చినటువంటి ఫలాలు అని చెప్పి అంటే ఆ రకంగా జరిగింది. 3 అమ్మాయిలను పుట్టినాం. తర్వాత 2 అబ్బాయిలు పుట్టి కూడా పోయారనమాట. మొత్తం మీద స్వామి యొక్క ఫలాలుగా మేము ఈరోజు ప్రశాంతినగర్ సమితిలో నేను ఒక స్వామి ఫలంగా వచ్చి సత్సంగం ఇవ్వడానికి అవకాశం కలిగింది. ఇకపోతే మా చిన్నప్పుడు మా బాల్యాన్ని గురించి చెప్తే చాలా చాలా అద్భుతాలు చేసాం మేము. ఈవెన్ మగపిల్లలు కూడా చేయలేనటువంటి మేమంతా కూడా వేరే ఊరికి వెళ్ళి చదువుకునే వాళ్ళు అనమాట. ఒక 5 కిలోమీటర్స్ మార్నింగ్ 7:30కే వెళ్ళాలి, మళ్ళీ వచ్చే వరకు 6-6:30 అయ్యేది. నడిచి వచ్చేవాళ్ళం. మా ఊరు ఎలాంటి విలేజ్ అంటే చాలా చిన్న విలేజ్. రోడ్లు ఉండవు, బస్సులు ఉండవు, కరెంటు ఉండదు, ఏమి ఉండదు. బావి దగ్గర నీళ్ళు తెచ్చుకోవాలి. అలాంటి విలేజ్లో పుట్టి పెరిగామన్నమాట. అయితే మేమంతా వేరే ఊరికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటాం కదా, అందరం ఏమనుకునే వాళ్ళంటే హాలిడే వచ్చిందంటే ఏదో ఒకటి చేయాలి మనం అని. మా ఊరిలో ఏ టెంపుల్ కూడా లేదు. అప్పుడు బండరాళ్ళు ఇవన్నీ ఉంటే అక్కడ వెళ్ళి వెతికి చూస్తే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనపడ్డది. ఆంజనేయ స్వామి చిన్నదనమాట, ఇంత హైట్లో ఉండి విగ్రహం కనిపిస్తే అబ్బాయి ఇక్కడ దొరికిందని చెప్పాను. దాన్ని తీసుకొచ్చి మగపిల్లలంతా ఒక గూడు కట్టారు. దానిపైన ఏదో ఒక బండ తీసుకొచ్చేసి కింద మంచిగా స్వామిని పెట్టి ఆదివారం భజన చేసేవాళ్ళం ఎవ్రీ సండే. ఎందుకు భజన చేస్తున్నాం అంటే మా పెద్దనాన్న కొడుకు సుధాకర్ రావు గారని మంచి స్వామి డివోటీ అనమాట. ఆయన మాకు ఎప్పుడు వచ్చినప్పుడు స్వామి విషయాలు చెప్పేవాళ్ళు. మా ఇంట్లో మా అమ్మతో పాటు ఎప్పుడు భజనలు చేసేవాళ్ళు. పెద్ద పెద్ద పాటలు, ఇప్పటిలాగా 4 లైన్స్ సాంగ్స్ కావు. శ్రీ గణేశ శివుని కుమార అనే పాటలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద పాటలు పాడేవాళ్ళు అన్నమాట మా అమ్మతో కలిసి. అట్లా భజనలు చేసేటువంటి అవకాశం వచ్చింది. సండే వచ్చిందంటే సింధూరం తీసుకోపోవాలి, ఆంజనేయ స్వామికి అక్కడ పూజ చేయాలి, తర్వాత భజన చేయాలి, రావాలి. ఇట్లా చేసాం కొన్ని సంవత్సరాలు. 10th క్లాస్ అయిపోయింది. తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాం. ఇంటర్మీడియట్ కొల్లాపూర్, తర్వాత డిగ్రీ మహబూబ్నగర్. ఆ సమయంలో బాలికాస్ ఎగ్జామ్ 3rd గ్రూప్ జరిగింది, కానీ రాయడానికి వీల్లేదు. ఎక్కడెక్కడో ఉండి చదువుకున్నాం కదా, అవకాశం రాలే. తర్వాత ఇంటర్లో డిగ్రీలో డిస్టింక్షన్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా లెక్చరర్స్ మంచి సపోర్టు, హెల్ప్ చేసేవాళ్ళు అనమాట ఎడ్యుకేషన్ పరంగా. తర్వాత నేను పాలెంలో చదువుతున్నప్పుడు మా కాలేజీకి సైంటిస్టులు వచ్చిండ్రు. అప్పుడు సోలార్ ఎక్లిప్స్ జరిగింది, ఏమన్నా కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్. ఎప్పుడంటే 1977లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు వచ్చి, ఫస్ట్ సెకండ్ ఇయర్ అయితే వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసినట్టు మా లెక్చరర్స్, మా బాటనీ లెక్చరర్స్ కొంతమందిని సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ని. ఈ బాటనీకి సంబంధించినటువంటి సైంటిస్టులు వస్తే మమ్మల్ని ఒక 2-3 సెలెక్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ హెల్ప్ చేయడానికి అనమాట. ఫోటోసింథసిస్ అనేటువంటి దాని గురించి చేస్తే వాళ్ళకు ఒక 3 months మా దగ్గర ఉన్నారు. అన్నీ ఈ మొక్కలపైన ప్రయోగాలు చేయడానికి మేము చాలా సపోర్ట్ చేసినాం. తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత తెలిసింది వాళ్ళు ఎవరంటే, తర్వాత వాళ్ళకి నోబెల్ బహుమతి వచ్చింది. వాళ్ళతో పాటు మేము కూర్చొని ఫోటోలు దిగినామంటే అసలు ఇప్పటికీ కూడా చాలా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అంటే ఎడ్యుకేషన్లో అలాంటి అద్భుతాలు జరిగిపోయినాయి అనమాట. అది ఒక అద్భుతమైన. తర్వాత స్వామివారు నాగర్ కర్నూలుకి వచ్చారు 1980లో, నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో. స్వామి వచ్చినప్పుడు మేము ఏంటంటే ముందు వెళ్ళి కూర్చోవాలి, స్వామి దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలి అనే తాపత్రయం. మేమేం చేసినాం, ముందే వెళ్ళిపోయాం. మా మామయ్య స్వామి డివోటీ. నేను ఎక్కడైతే ఉండి చదువుకుంటున్నానో మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను, ఆయన మంచి డివోటీ. అతను ఏం చేసినప్పుడు కన్వీనర్గా ఉండేదన్నమాట పాలెంలో. తను ఏం చేసిండ్రు, స్వామి పాలెం ద్వారా వెళ్తారు కాబట్టి ఆ మధ్యలో స్వామికి స్వాగతం ఏర్పాటు చేసిండ్రు, హారతి అవి. నాకు ముందు తెలియదు, లేకుంటే నేను అక్కడే ఉంటుంటే. అట్లా ఎందుకు లేని ముందు వెళ్ళిపోయాం కదా. స్వామి ఫస్ట్ అసలు రోలో సీట్ దొరకడం, స్వామి అక్కడ నాగర్కన్లో ఒక మందిర్ శివలింగ, అదే మన షిరిడి సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం, మాణిక్య ఏమంటారు నవరత్నాలు సృష్టించి అక్కడ పెట్టడం, ఇవన్నీ జరిగినాయి, చూడడం జరిగింది. మేము స్వామి వచ్చి చక్కగా మంచి స్పీచు, తర్వాత స్వామి పాద నమస్కారం, ఇట్లా చిన్నప్పుడు ఇట్లా రకరకాలుగా స్వామివారి దర్శనం. తర్వాత ఫస్ట్ దర్శనం నాది స్వామిది 1977
మా అమ్మగారు స్వామి డివోటీనే, భజనలు పాడేవాళ్ళము, అన్నీ చేసేవాళ్ళం. వినాయక చవితి వచ్చిందంటే నేను మా చెల్లి ఎక్కువ అనమాట. 2 వినాయకులను చేసేవాళ్ళం మేము మట్టితోటి. నీ వినాయకుడు బాగున్నాడని నా వినాయకుడు బాగున్నాడు పెట్టి పూజలు చేసేవాళ్ళం. వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు అందరం భజన చేస్తూ వెళ్ళేవాళ్ళం. ఊళ్ళో పల్లెటూరు కదా, నగర సంకీర్తన చేసేవాళ్ళం మేము. ఆ పిల్లలందరం కలిసి మాకు హాలిడే వచ్చిందంటే చేసేవాళ్ళం. ఇంకా హాలిడేస్ వచ్చిందంటే డైలీ చేసేవాళ్ళం. 2 చేసేవాళ్ళం, 4 చేసేవాళ్ళం. మా ఊరు వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళకపోతే ఈరోజు అమ్మ వాళ్ళు రాలేదు అందుకే మేము లేవలేదు అనేవాళ్ళు. అంటే నగర సంకీర్తన చూడండి, నామస్మరణతోటి స్వామి చెప్పింది అదే, వాళ్ళని మేల్కొల్పడం అన్నమాట. భలే ఆనందం అనిపించేది అన్నమాట. అఖండ భజన చేసేవాళ్ళం 4, 2 డ్యూటీ వేసుకొని రాత్రంతా 2, పగలు 2 ఇట్లా అన్నమాట. అంటే ఇవన్నీ మా ఆటలు అన్నమాట. పిల్లలకు అంత స్పిరిచువల్ ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం. తర్వాత ఇట్లా చేయడం వల్ల నాకు స్వామిని చూసేటువంటి అవకాశం ఎప్పుడు వచ్చిందంటే 1977 నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఊరి కావలి అతను, మా నాన్న పట్టువారు కాబట్టి కావలి ఉంటాడు, అతను వచ్చిండు. నేను క్లాస్లో ఉన్నాను, బాటనీ క్లాస్ జరుగుతుంది. అమ్మ నేను చెల్లెమ్మ రమ్మన్నది, మీరు పుట్టపర్తికి వెళ్ళాలన్నది. అసలు ఆ వార్త ఏంటి, నేను పుట్టపర్తి ఏంటి, ఇప్పటికిప్పుడు క్షణాలల్లా ఇప్పుడు వెళ్ళాలి, అసలు తట్టుకోలేకపోయినా. ఆనంద బాష్పాలు ఇట్లా వచ్చేస్తున్నాయి కళల నుంచి. ఇంకా మళ్ళీ అంతకుముందు నెక్స్ట్ డేనో సెకండ్ డేనో ఇది ఉందన్నమాట, సెల్ఫ్ గవర్నమెంట్ డే కాలేజు. ఇంగ్లీష్ లెక్చరర్కి నేను ఇంకొక అబ్బాయి 2 చేశాం. ఆ సార్ ఏం చేసాడు, 2 కాదనక 2 పీరియడ్స్ ఇస్తా అని చెప్పాడు. నేనేం చేసిన వెంటనే మా లెక్చరర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఉండట్లేదు 3 days వరకు రాను, అతనికి ఇచ్చేసాడు అని చెప్పిపోయినా. ఏమైందమ్మా అంటే కళ్ళలో మాత్రం ఆనంద బాష్పాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనేటువంటి ఆత్ర, అంటే భగవంతుని కోసం అంత తాపత్రయపడాలనేటువంటిది ఆ వయసులోనే తెలిసింది. ఇంకా వెళ్ళిను బస్సు ఎక్కి తుమ్ముకుంటా వెళ్ళాలి. తుమ్ముకుంటా అంటే తులసప్ప గారు ఉంటారు, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ప్రశాంతి నిలయంలో సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది, విశాల అని మీకు తెలుసు అనుకుంటా. స్వామి దగ్గర మనం దర్శనం చేయించే సమయంలో లేడీస్ను అక్కడ సన్నిధిని మొక్కించే సమయంలో అక్కడ ఉంటుందన్నమాట. ఆమె అనంతపూర్ స్టూడెంటు, బాగా వాళ్ళ ఫ్యామిలీ మంచి డివోటీస్ అన్నమాట. అతను మమ్మల్ని తీసుకుపోతున్నారు, నన్ను మా చెల్లిని తుమ్ముకుంటకు వెళ్ళాలంటే ఒకటే ఒక బస్సు, ఆర్టిస్ట్ కాదు, డబ్బా బస్సు ఉంటుందో లేదో దైవాధీనం. ఇంకా బస్ స్టాండ్కి వెళ్తే యాక్చువల్గా 2 గంటలకు వెళ్ళిపోవాల్సిన బస్సు వెళ్ళిపోయిందని అనుకున్నా, కానీ 2:30కు వచ్చింది ఆ రోజు చెడిపోయి బస్సు. స్వామి నిజంగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే అన్నీ అలా ఏర్పాటు చేస్తాడు. ఆ ప్లానే మాస్టర్ ప్లాన్, డివైన్ ప్లాన్ అంటే అంత గొప్పది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా దగ్గర ₹1 లేదు. అప్పుడు మీకు చెప్తే నవ్వుతారు. పక్కింటికి వెళ్ళి ₹2 ఇప్పించుకున్నా. ఎవరైనా ₹2 పుట్టపర్తి యాత్ర చేస్తారండి? నిజంగా ₹2 తోటి పుట్టపర్తికి వెళ్ళాము. సరే అక్కడ అంతా అయిపోయింది. ఆ మరుసటి రోజు శివరాత్రి ఫస్ట్ దర్శనం స్వామిది పూర్ణచంద్ర ఆడిటోరియంలో వెళ్ళి కూర్చున్నాం మేము, నేను స్వామి మా చెల్లి. తర్వాత స్వామి వచ్చారు. ఆ మన షిరిడి బాబా విగ్రహానికి అభిషేకం జరుగుతుంది, అద్భుతమైన అభిషేకం. మనకు తెలుసు కదా, ఆ బిందెని ఇలా పెట్టేసి స్వామి చేయి తిప్పి వస్తూనే ఉంటుంది కదా, కుప్పలుగా విభూతి, అది వచ్చిందనమాట. చూసాం, చాలా ఆనందపడ్డాం. తర్వాత స్వామి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు, లోపలికి వచ్చిన తర్వాత అభిషేకం అదంతా క్లీన్ చేశారు. ఆ వాటర్ ఉంటుంది కదా, అందరిపైన చల్లుతారనమాట, ప్రోక్షణ చేస్తారు. ఆ సమయంలో ఏమైంది, మేము ఎంత ధన్యమైపోయింది, మనం ఈరోజు ఎంత అద్భుతమైన రోజు అని చెప్పి మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం. స్వామి ఎప్పుడైతే వచ్చి ఆ యొక్క జలం జల్లుతున్నారో ఈ లేడీస్ అంతా లేచి ముందుకు పరిగెత్తుకొని పోయినారు. కాకులు అని చెప్పి స్వామి అంటున్నాడు. అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. అంతవరకు వచ్చి మేము ఇక్కడ కూర్చున్నాం, అంతవరకు వచ్చి స్వామి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా మా బాధ చెప్పడానికి రాదు. మనం ఇంత దూరం వచ్చి స్వామి దర్శనానికి ఈ యొక్క సంప్రోక్షణ ఏమంటారు, ఆ జలం మన పైన చల్లించుకునేటువంటి అదృష్టం లేదు, కానీ ఇద్దరం ఏడవడం మొదలు పెట్టేసినాం. ఇంకా తర్వాత సేవాదలు వచ్చి స్వామి జెంట్స్ వైపు వెళ్ళిపోయాడు, అక్కడ వెళ్తున్నాడు. తర్వాత సేవాదలు వచ్చి కోపం చేసి అందరినీ లైన్ బై లైన్ కూర్చోబెట్టి ఇట్లా ఎదురెదురుగా లైన్స్ వచ్చేసి కూర్చోబెట్టాను. తిరిగి స్వామి వచ్చిండు, కరెక్ట్ మా దగ్గర వచ్చి నిలబడ్డారు. స్వామి నిలబడితే అప్పుడు మేము ఇద్దరం మనస్ఫూర్తిగా స్వామి పాద నమస్కారం చేసుకున్న తర్వాత స్వామి చక్కగా వాటర్ చల్లారు. ఇంకంతే, మళ్ళీ ఎప్పుడైతే స్వామి నిలబడ్డారో మళ్ళీ వెనక జనాలు ముందుకు రావడం, మళ్ళీ స్వామి
ఇంకా వెళ్ళిపోవడం జరిగింది. ఆ రకంగా మొట్టమొదటి స్వామి దర్శనం పూర్ణచంద్ర హాల్లో జరిగింది. అదే హాల్లో మొన్న గ్లోబల్ బాల వికాస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు గురూస్ కాన్ఫరెన్స్ అదే ప్లేస్లో మేము మాకు చైర్స్ అరేంజ్ అదే ప్లేస్లో మేము కూర్చున్నాం. నాకు చాలా చాలా అసలు ఆనందం అనిపించింది. అద్భుతమైనటువంటి ఒక మెమరీ. ఇట్లా స్వామి ఫోల్డ్లోకి అప్పటి నుంచి వచ్చి అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. తర్వాత నా ఉద్యోగం గురించి చెప్పాలి. నేను చాలా ఉద్యోగంలో కోల్పోయాను. మంచి మంచి సీట్స్ కోల్పోయాను. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కోల్పోయాను సీటు, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ, 3 కూడా సీట్లు. ఎగ్జామ్ రాశాను, ఊరికి వెళ్ళాను. మా ఊరికి పోస్ట్ రాదు కదా, సీట్లు వచ్చినాయి, చూసుకోలేదు, పోయినాయి. తర్వాత ఎప్పుడో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా లెక్చరర్స్ అడిగేవారు అన్నమాట, నువ్వేమవుతావు అని ఫ్యూచర్లో. అంటే నేను ఎందుకన్నానో టీచర్ అవుతా అని చెప్పినప్పుడు స్వామి నన్ను మళ్ళీ టీచర్ చేయడానికి బీఈడీ ట్రైనింగ్ చేయించాను. ఆ బీఈడీ కూడా 3 కాలేజీలో, ఇక్కడ వివేకవర్ధిని కాలేజ్ వచ్చింది, ఆంధ్ర మహిళా సభ వచ్చింది, మహబూబ్నగర్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. మనకు తెలుసు కదా, గవర్నమెంట్ కాలేజ్ అయితే ఈజీ, ఇబ్బంది లేదు. కాబట్టి మహబూబ్నగర్ గవర్నమెంట్ కాలేజీలో చేరడం జరిగింది. ఇట్లా పోవడం. తర్వాత చేసిన తర్వాత కూడా జాబ్స్ వెంటనే వచ్చినాయి. 2 సార్లు డిఎస్సి వచ్చింది. తర్వాత ఒకటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా గర్ల్స్ స్కూల్లో పోస్టింగ్ వచ్చింది. అయితే ఈ లోపల ఏమైంది, 1982లో నేను బీఈడీ కంప్లీట్ చేసి వచ్చేసాను. మా అన్న ఉన్నారు కదా సుధాకర్ రావు గారు అని, అతను మంచి డివోటీ ఏం చేసి ఒక స్కూల్ పెట్టిండు అనమాట ఊర్లో. ఆ స్కూల్ పెట్టి స్వామి బ్లెస్సింగ్స్ తోటి శ్రీ సత్యసాయి విద్యానిలయం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల అని స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చారనమాట. ఎయిడెడ్ స్కూల్ అంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కానీ దాంట్లో ట్రాన్స్ఫర్ ఉండదు. అయితే ఆ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. నాకు అక్కడ గవర్నమెంట్ స్కేల్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ జాబ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత చాలామంది ఏమన్నారు, నీకు ఎలాగూ ఇక్కడ స్కేల్ వస్తుంది కదా, ఎందుకు వెళ్ళడం అన్నారు. గవర్నమెంట్ జాబ్ ఎట్లా వదులుకోవాలని ఇట్లా భర్జనలు చేస్తూ ఏం చేసాము, అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే జాబ్ వచ్చిందో అక్కడికి వెళ్ళి డైరెక్టరేట్కి వెళ్ళి ఒక 3 months పర్మిషన్ తీసుకున్నా. సార్ 3 months పర్మిషన్ ఇవ్వండి, నేను చెప్తాను ఏ సంగతి అని చెప్పి. అంటే ఇచ్చారు. ఎవరి ఇయర్ ఉద్యోగం ఇచ్చిన వెంటనే జాయిన్ కావాలి, కానీ అట్లా చేశారన్నమాట. తర్వాత 3 months అయిన తర్వాత ఇంకా నేనేం చేరడం లేదు, ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకు నేను ఆ స్కూల్ ఎన్నుకున్నానంటే, సత్యసాయి విద్యానిలయం స్వామి బ్లెస్ చేసినటువంటి స్కూల్, ఎయిడెడ్ స్కూల్, ట్రాన్స్ఫర్ ఉండదు. ఇప్పుడు మేము అక్కడ ఉన్నా నేను పిల్లలు ఎస్వీరావు గారు తిరగడానికి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో అది ఎన్నుకోవడం జరిగింది. అన్నీ వదులుకున్నందుకు స్వామి నేను 33 years జాబ్ చేశాను. 1982 నుంచి 2015 వరకు జాబ్ చేశాను. ఆ యొక్క 33 yearsలో స్వామి నాకేమిచ్చారంటే 25 years గజెటెడ్ హెడ్ మిస్ట్రెస్గా నాకు అవకాశం ఇచ్చారు స్వామి. గజెటెడ్ హోదా కల్పిస్తూ గ్రీన్ ఇంక్ సిగ్నేచర్ చేసేటువంటి పోస్టును మా శరత్ ఇక్కడే ఉన్నాడు స్టూడెంట్. ఆ స్కూల్కు మాత్రమే ఆ పోస్ట్ క్రియేట్ అయింది, మళ్ళీ ఏ ఎయిడెడ్ స్కూల్స్కి రాలే. అది అదే అంటారు స్వామి ప్లాన్ అంటే కదా, చెప్పుకుంటుంటేనే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇట్లా గజెటెడ్ హెడ్ మాస్టర్గా ఎన్నో కార్యక్రమాలు చేశాను. అక్కడి నుంచి పూర్తిగా సాయి బాటలో నా పయనం అనేటువంటిది కంప్లీట్గా స్టార్ట్ అయింది. అంతకుముందు ఎన్నో ఉంటాయి హార్డిల్స్, అవన్నీ దాటుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నమాట. ఎప్పుడు వెళ్ళినా పుట్టపర్తికి మేము స్వామి ఎప్పుడు స్కూల్ పిల్లలతో వెళ్ళేవాళ్ళం అనమాట. ఏడ కూర్చున్న స్వామి ఆ రోజు సాయంకాలం దర్శనమా, మేము మార్నింగ్ వెళ్తే సాయంత్రం చేరుకుంటాం, దర్శనానికి ఫస్ట్ కూర్చుంటాం. స్వామి దగ్గరికి రావడం, ఎంత దూరం కూర్చున్నా సరే ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే కొల్లాపూర్ స్వామి అంటే కొల్లాపూర్ ఆర్ కొల్హాపూర్ అనే స్వామి. ఆయనకు తెలియదా సర్వాంతర్యామి, మనతో చెప్పించాలి, మంచిది, చాలా సంతోషం అని వెళ్ళేవారు. అంటే మన అమ్మ ఎట్లా పలకరిస్తుందో 1000 తల్లుల ప్రేమ అదే స్వామి. అలా ఎప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ స్వామి పలకరించాడు అమ్మ. ఇంకా మనకు స్వామి మన వెంటనే ఉన్నాడు, మనల్ని పలకరించాడు, ఇంకా అంతకంటే మనకేమని చెప్పి అలా మేము మురిసిపోయేవాళ్ళం అన్నమాట. తర్వాత 1988 February 14th ఎస్వీరావు గారుతో పెళ్ళి కావడం జరిగింది. ఆ రోజు నుంచి
ఎస్వి రావు గారు స్వామి ఫోల్డ్లోకి ఎప్పుడు వచ్చిందంటే 14/2/1988 రోజు స్వామి ఫోల్డ్లోకి వచ్చిండ్రు. అంతకుముందు రాఘవేంద్ర స్వామి డివోటీ. ఆ రోజు మా ఇంట్లో మేము మ్యారేజ్ అయిన తర్వాత వ్రతం చేస్తున్నాము, ఎందుకు ఈ ఫోటో పెట్టిందా అని అన్నారు. ఈయన మా ఇంటి ఇళ్ళవేల్పు, మా ఇంటి దైవం అని చెప్పాను, అంత వేరే ఏం చెప్పలే, అది ఇదని. సరే, ఆ రోజు నుంచి కూడా ఇంకా స్వామి మార్గంలో పయనిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇంకా గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు సాయి. తర్వాత స్కూల్లో ఎప్పుడు రీఓపెనింగ్ జరిగినా కూడా దానికంటే ముందు స్వామి దగ్గరికి వెళ్ళడము, స్వామి ఈ అకాడమిక్ ఇయర్ మంచిగా నడిపించండి అని చెప్పి స్వామిని ప్రే చేసుకోవడం రావడం, ఇది ఒక మొదటి నుంచి నాకు అలవాటు అన్నమాట. ఫ్యామిలీతో వెళ్ళడము, స్వామి దర్శనం చేసుకోవడము, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని రావడం. ఎక్కువగా మా స్కూల్లో 100% రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు. చాలా అంటే మనము స్వామి దాంట్లో ఉన్నామంటే అన్ని స్వామి పాటించాల్సిందే. స్వామి చెప్తారు, అధికారం లేక ఆదేశాలను పాటించండి అని చెప్తారు. డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్ ఇవి వెన్నతో పెట్టిన విద్యగా ఉండాలి. ఎవరైనా ప్రతి సమితిలో ఉన్నటువంటి ఒక డివోటీ ఎవరైనా సరే ఇవి పాటించాలని చెప్తారు స్వామి. అట్లా ఎడ్యుకేషన్ విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. పిల్లలను రాత్రిళ్ళు వెళ్ళి పిల్లలు చదువుతున్నారా లేదా ఇళ్ళకి వెళ్ళి చూసేవాళ్ళం 9 తర్వాత. ఎందుకంటే చదవరు, టీవీలు చూస్తుంటారు. 10th క్లాస్ పిల్లలు స్పెషల్గా బ్యాచెస్ చేసేసి రాత్రి వెళ్ళేది, సడన్గా విజిట్ చేసి వాళ్ళు చదువుతుందా లేదా, పేరెంట్స్తో కాంటాక్ట్. విలేజెస్ అయితే మార్నింగ్ విలేజెస్కి వెళ్ళడం, హాలిడే రోజు, ఇట్లా పిల్లలను బాగా వెంటబడి చదివించేవాళ్ళం. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళకి ఏం తెలియదు, పనులు చేసుకునేటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలను ఎంకరేజ్ చేయడం వల్ల మంచి 100% రిజల్ట్స్ వచ్చేది. ఎప్పుడు 100% రిజల్ట్ వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి రావడం, ఇంకా ఎప్పుడు సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుందని మా విలేకరులు అంతా ఎదురు చూసేవాళ్ళు. ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ, తర్వాత తెలంగాణ, నమస్తే తెలంగాణ వచ్చింది. వీళ్ళంతా వార్త వచ్చేది, మా స్కూల్ని ఇంకా హైలైట్ చేసేది. అసలు ఇప్పటికి ఎన్నో నా దగ్గర పేపర్ కటింగ్స్ అయితే అలాంటి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఏ యాక్టివిటీ అయినా ఫస్ట్ చూసే సక్సెస్ఫుల్లే కొల్లాపూర్లో. ఆ తర్వాత మిగతా గవర్నమెంట్ స్కూల్స్ అవి. మాకు ఏదన్నా కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, నేను ఎంత బాధపడిపోయేదో. నేను ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చిన రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ అక్కడ డిస్టిక్ది ఇక్కడ రాదు రిజల్ట్. సియాసత్ పేపర్ అని హిందీ ఉర్దూ పేపర్ వచ్చేది, దాంట్లో చూసుకునే వాళ్ళు చూసుకొని వెంటనే ఇంకా ఒక పాంప్లెట్ తయారు చేసేది, ఫొటోస్ మార్క్స్ మొత్తం చేసేది, అవన్నీ తీసుకునేది, స్వామి దగ్గరికి పోయేది, స్వామికి సమర్పించేది. ఇవన్నీ అంటే ఒక డ్యూటీ, ఒక డివోషన్, డిసిప్లిన్ ఏమంటారు తెలియదు, అది మొదటి నుంచి అలవాటైపోయింది. ప్రతిదీ మనం స్వామికి తెలియజేయాలి అనేటువంటిది. అట్లా 1990లో ఏం చేశారంటే, మనకు అందరికీ తెలుసు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్వామి డివోటీ, వారు స్టూడెంట్ కూడా. అయితే 100% ఎక్కువ శాతం వచ్చినటువంటి స్కూల్స్ యొక్క డేటా తీసుకొని అంటే మా స్కూలు దాంట్లో ఫస్ట్ ఉందన్నమాట జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో. అప్పుడు ఏం చేశారంటే ప్రత్యేకంగా వాళ్ళు మహబూబ్నగర్లో డిస్టిక్ లెవెల్లో ఒక హెడ్ మాస్టర్స్ మీటింగ్ పెట్టి ఎవరైతే సాధించారో వాళ్ళ స్పెషల్గా ఫెలిసిటేషన్ చేశారు మమ్మల్ని అందరినీ. నాకు చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే ఒక స్వామి స్టూడెంటు కలెక్టర్గా రావడం మా దగ్గరికి, మమ్మల్ని అప్రిషియేట్ చేయడము, తర్వాత ఫెలిసిటేషన్ చేయడం అనేటువంటిది నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేనటువంటి సంఘటన అన్నమాట. తర్వాత మా రమ్య పుట్టడము, మా రమ్యకి 1989లో రమ్య పుట్టడము. రమ్య పుట్టిన తర్వాత ఫస్ట్ స్వామి దర్శనము క్రిస్మస్ రోజు పుట్టపర్తికి వెళ్ళాం, 9 monthsకే వెళ్ళాం. వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము, చక్కగా దర్శనమైంది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసాం. ఫస్ట్ దర్శనం ఎస్వి రావు గారిది కూడా 1989లోనే దర్శనం, స్వామి దర్శనం. ఫోల్డ్లోకి వచ్చింది కానీ దర్శనం కాలే. ఇంకా ఆ తర్వాత 1989లో ఎప్పుడు క్రిస్మస్కి ప్రిఫర్ చేసేవాళ్ళం. బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేసి క్రిస్మస్కు ప్రశాంతంగా ప్రశాంత నిలయం వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇట్లా జరిగింది. తర్వాత 1991 క్రిస్మస్ 23rd క్రిస్మస్ సందర్భంగా పుట్టపర్తి వెళ్ళాము. 4 days ఉన్నాం. ఎప్పుడు వెళ్ళినా కూడా మాతో పాటు పిల్లలు వచ్చేవాళ్ళు అన్నమాట. పిల్లలు మేము పర్తి వెళ్ళాం క్రిస్మస్కి. వెళ్ళినప్పుడు అప్పుడు మా రమ్యకి 3.5 years పలక బల్పం తీసుకొని పోయినాం. అంతకుముందు ఇయర్ పలక బల్పం తీసుకొని పోతే స్వామి వస్తూ ఉంటే స్వామి అని గట్టిగా అరిచింది. ష్ అన్నారు స్వామి. ఎందుకు తొందర అన్నారు స్వామి. నిజంగా మనకి ఎంత ఆశ నిజంగా అనుకున్నాం.
తర్వాత 91లో 23 డిసెంబర్ రోజు పలక బల్బం పెట్టుకున్నాం. అంతకుముందు 5 దర్శనాలు అయిపోయినాయి. స్వామి ఏం పలకరించలేదు. మనం అత్యాశ కాకపోతే స్వామి ముందర పలక బల్బం 3 ఏళ్ళకే పెట్టుకోవడం ఏంది, ఇది చాలా తప్పు అని పలక వెనక్కి ఇచ్చేసినాం పిల్లల దగ్గరికి. బలపం ఈమె చేతులు పెడితే అప్పుడు ఇసుకలో కూర్చోవడం అనమాట. ఆ సిమెంట్ కాంక్రీట్ అది ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో దర్శనం. ఏం చేసింది, బలపం కింద పడేసింది. స్వామి సరాసరి కుల్వంత్ హాల్ నుంచి మందిరం నుంచి మా ముందరికి వచ్చేసిండు. చక్కగా వచ్చి ముందర నిలబడ్డారు. ఆశ్చర్యం దర్శన సమయంలో. ఏంటి ఏ బంగారు పలక బల్పం ఇటు అన్నారు స్వామి. పలక ఏడు ఉంది, బల్పం ఏడు ఉంది. పలకనేమో వెనక పిల్లల దగ్గర ఉంది, బలపమేమో ఈడ మట్టి దాంట్లో వేసేసింది ఇసుకల. అసలు ఇంకా ఏంటి స్వామి వెళ్ళిపోతారు, ఏం లేదు. వెంటనే ఆమె తలను స్వామి పాదాల పైన అలాగే పెట్టేసి బలపం వెతకడం మొదలుపెట్టిన. ఈ లోపల పలక తెప్పించేసిన. పలక బలపం ఇస్తే స్వామి ఆనందంగా ఓంకారం పెట్టించి బ్లెస్ చేసి చక్కగా ఇద్దరికి పాద నమస్కారం ఇచ్చి వెళ్ళారనమాట. ఇలా జరిగింది. తర్వాత మా కృపకు కూడా మేము ఎప్పుడు బాల వికాస్ గురూస్ కాన్ఫరెన్స్ అయితే మహబూబ్నగర్ జిల్లా నుంచి నన్ను ఎప్పుడు ప్రపోజ్ చేసేవాళ్ళు అనమాట పంపడానికి. గురు పౌర్ణిమకి ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం జరిగేది. పర్తికి వెళ్ళే చిన్న పిల్లలైనా వేసుకొని వెళ్ళేదన్నమాట. ఇప్పుడు వెళ్ళడమే కష్టం ఉంది కానీ అప్పుడే బాగా వెళ్ళేవాళ్ళం. అప్పుడు కాన్ఫరెన్స్ జరిగింది. ఆ నెక్స్ట్ డే గురు పౌర్ణిమ. అంతకుముందు గురువులకు అందరికి పాద నమస్కారాలు అవన్నీ ఇచ్చిండ్రు. చిన్నపిల్లలను అలో చేయరు ముందర కూర్చోపెట్టుకోవడానికి. మా కృపకి అప్పుడు 2.5 years. ఎప్పుడు మీకే ఇస్తారు స్వామి పాద నమస్కారం, నాకు ఎప్పుడు ఇయ్యరు, ఎప్పుడు నన్ను తీసుకుపోరని ఆమె ఏడ్చేదనమాట. అయితే ఆ పాపను ఏం చేసేది, ఎస్వీరావు గారి దగ్గర కూర్చోబెట్టేది. మేము దర్శనానికి పోయేది, నేను రమ్య. ఇంకా ఏడ్చింది ఆ రోజు. ఏడ్స్తే ఎందుకో మరి గురు పౌర్ణమి రోజు మార్నింగ్ స్వామి సరాసరి వేపి గేట్ దగ్గర కూర్చోబెట్టారు ఎస్వీరావు గారిని, ఆ పాపని ఇద్దరిని. అక్కడ కూర్చోబెట్టేస్తే స్వామి సరాసరి అక్కడికి వెళ్ళి ఏ బంగారు అంటే సార్ ఇలా ఎత్తితే ఎస్వీరావు గారు ఒకసారి ఇట్లా పట్టుకొని ఆ 2.5 years బేబీని స్వామి బంగారు అని ఇట్లా బుగ్గగిల్లి బ్లెస్సింగ్ చేసి ఇద్దరికి పాద నమస్కారం ఇచ్చి పంపించింది అనమాట. అట్లా కృపకు బ్లెస్సింగ్స్ జరిగింది. తర్వాత మా కృప రమ్య ఇద్దరు కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టడం జరిగింది. ఎవరంటే డాక్టర్ కాకడే గురుప్రసాద్ హాస్పిటల్. స్వామి చాలా ప్యూర్ డివోటీ ఆయన డాక్టరు. షిరిడి టు పుట్టపర్తి పుస్తకం రాసిండు ఆయన అక్కడ పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో భజన జరిగింది. నన్ను లిఫ్ట్లో తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టారు. తర్వాత మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు మళ్ళీ దర్శనం చేసుకుందామని వెళ్ళాము. స్వామి అతనికి అక్షయ విభూతి ఇచ్చారనమాట. అది ఎప్పుడు విభూతి వస్తూనే ఉంటుంది, ఖాళీ కాదన్నమాట. స్వామి చెప్పారంట ఇది ఎప్పుడు వస్తుంది, నీ తర్వాత మాత్రం రాదని చెప్పారంట. వెళ్తే అప్పుడు ఆ పాపను ఎత్తుకొని బొట్టు పెట్టి విభూతి నోట్లో వేసి సాయి కృప అని పెట్టాడు. అదే పేరు అట్లే కంటిన్యూ అయిపోయింది. ఇట్లా సాయి బాటలో మా పైన నడుస్తుందండి. తర్వాత ఇంకా 1999లో కొల్లాపూర్లో మందిరం కట్టించడం జరిగింది, సత్యసాయి మందిరం. ఇంకా టైం తీసుకుంటే నేను మళ్ళీ మీకు బోర్ వస్తుందేమో తెలియదు. సాయిరామ్ అప్పుడే 7:30 అయిపోతుంది. మందిరం కట్టించిన తర్వాత చాలా ఇంకా నేను తీసేసిన. మందిరం కట్టించిన తర్వాత అందరం కూడా ఒక 2 బస్సులు తీసుకొని స్వామి బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళాము ముహూర్తం పెట్టడానికి. స్వామి ఎప్పుడైనా సరే బస్సెస్ ద్వారా వెళ్తే ఒక ప్రత్యేకమైన ప్లేస్లో కూర్చోబెట్టేవారు అన్నమాట. అలా కూర్చోండి అని చెప్పి అందరికి విభూతి, తర్వాత లడ్డూలు, ఫొటోస్ స్వయంగా స్వామి లైన్ తిరిగి పాద నమస్కారం ఇస్తూ పంచారనమాట. ఆ సందర్భంలో ఎస్వీరావు గారు అప్పుడు కొల్లాపూర్లో సర్వీస్ కోఆర్డినేటర్ ఉన్నాడు, ఇంకా కన్వీనర్ కాలే. సర్వీస్ కోఆర్డినేటర్ ఉన్నారు, వచ్చి దగ్గరికి మాట్లాడి విభూతి క్రియేట్ చేసి నొసటి పైన పెట్టి చేతిలో విభూతి పెట్టారు. పెట్టి అంటే స్వామి ఇట్లా మేము మందిరం నిర్మించుకున్నాం, మీరు రావాలి అంటే నేను ఎలా వస్తాను, నేను ఎక్కడైనా ఉన్నాను అని చెప్పి అని ఉగాదికి చేసుకోండి, కాకుంటే శ్రీరామనవమికి చేసుకోండి, అట్లొద్దు కొత్త సంవత్సరం ఉగాదికి చేసుకోండి అని చెప్పారు స్వామి. ఆ మందిరానికి స్వామి ఉగాదికి చేసుకోమని చెప్పి ముహూర్తం పెట్టడం జరిగింది. చాలా ఆనందంగా మేము వచ్చేసాం. అందుకే అది ప్రేమ మందిరం అయిపోయింది. అట్లా తర్వాత మేమంతా ఫొటోస్ తీసుకొని వెళ్ళాం. అన్ని ఫొటోస్ నేను ఇలా ఉన్నాయి కదా స్వామి ఫొటోస్, షిరిడి సాయి, పర్తి సాయి, స్వామి కూర్చున్న ఫోటో, ఇలాంటివన్నీ పెద్ద చుట్టలు పట్టుకొని పోతే అన్ని స్వామి టచ్ చేసిండు, పాదుకలు టచ్ చేసిండు.
ఆ బ్లెస్డ్ అన్నీ కూడా మందిరంలో ఉందండి. అక్కడికి వెళ్తే ఇట్లా వైబ్రేషన్స్ వస్తుంటాయి. అది తర్వాత 1996లో మా స్కూల్ నుంచి మా స్కూల్ పిల్లలు 19 గర్ల్స్ని ఫస్ట్ మహిళా డే ప్రశాంతిలో జరిగింది. అప్పుడే 1996 ఎప్పుడు 19/11/1996లో జరిగింది. ఆ సందర్భంలో డిస్టిక్ నుంచి ఒక్కొక్క గ్రూప్ బాల వికాస్ రావాలి, ఒక యాక్టివిటీ అక్కడ చేయాలి అని చెప్పి అంటే అప్పుడు రాణి గారు ఉన్నారన్నమాట స్టేట్ కోఆర్డినేటర్. నువ్వు తీసుకురా భాగ్యం, మహబూబ్నగర్ జిల్లా మీ స్కూల్, మా స్కూల్ అంటే ఒక ఆస్తి అనమాట. సమితికి కానీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆ స్కూల్ ఉంది కదా వస్తారులే అని చెప్పి అదే మనకు ఆనందం. అట్లా మా పిల్లలు 19 గర్ల్స్ని తీసుకెళ్ళాను. గోపికలు కృష్ణుడు డ్యాన్సు పుట్టపర్తికి తీసుకెళ్ళాను. ఆ 19 మంది పిల్లలను తీసుకెళ్ళి నేను ఎస్వీరావు గారు ఇంకొక పేరెంట్ ముగ్గురిని తీసుకెళ్ళాము. ఆ షెడ్లో ప్లేస్ తీసుకున్నాం. తర్వాత అక్కడ ప్రాక్టీసులు అవన్నీ జరిగినాయి. ఇప్పట్లాగా పరథయాత్రలాగా జరిగిన తర్వాత స్వామి ముందు నేనేమో టేప్ రికార్డర్లో పాట పెట్టాలి, ఆ పిల్లలు డ్యాన్స్ చేయాలి. నిజంగా ఇవన్నీ చేసినావా ఏంటి అనిపిస్తుంది. ఆ పాట నేను పెట్టడము టేప్ రికార్డర్లో, అలా నేను వెళ్తూ ఉంటే పిల్లలందరూ డ్యాన్స్ స్వామి ముందుకు వచ్చి అలా నిలబడి కాసేపు స్టెప్స్ వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చోడం అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మా స్కూల్ ద్వారా నేను ఆ స్కూల్లో ఉన్నందుకు జరిపించడం అనేటువంటిది నాకు దక్కినటువంటి ఒక మహద్భాగ్యం. తర్వాత ఇష్టం వచ్చిన చాక్లెట్లు ఇచ్చారు స్వామి, ప్యాకెట్ సింగిల్ కాదు, క్యాచ్లు పట్టలేక పిల్లలు అసలు వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలో తెలియక ఆ డ్రెస్సులకు ఇలా మూటలు కట్టుకొని వచ్చిండ్రు. స్వామి ఇచ్చిన చాక్లెట్లు, ఫొటోస్ ఇచ్చారు. స్వామి స్వయంగా మా గురువులకు ఇచ్చారు. మీరు వర్షంలో కూడా తడుస్తూ పిల్లలను తీసుకొని వచ్చారు కదా, అయ్యో మీరు ఇంకా టిఫిన్ చేయలేదు కదా అని ఇష్టం వచ్చిన చాక్లెట్ గురువులకు పిల్లలకు ఇచ్చారనమాట. అది ఒక అద్భుతమైనటువంటి విషయమే అది చెప్పడానికి. తర్వాత నాకు ప్రమోషన్ విషయంలో కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయిందనమాట. ఎవరైనా కొంచెం ఎదుగుతుంటే ఉంటుందిగా సమాజంలో. అయితే చిన్న వయసులో వచ్చిందనమాట నాకు యాక్చువల్గా ప్రమోషన్. అయితే ఎమ్మెల్యే గారు కొంచెం ఇబ్బంది పెట్టారు. లోకల్ ఎమ్మెల్యే మధుసూదన్ రావు గారని చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ బ్రదర్కి ఇప్పించాలని. సరే అట్లా ఒక 9 months ప్రాబ్లం ఫేస్ చేసాం. అందుకే స్వామి చెబుతారు, కష్టాలు కుండల వలె వస్తాయి, స్వామిని నమ్ముకుంటే మంచు వలె కరిగిపోతాయి. ఎప్పుడూ కృంగలేదు, ఎప్పుడూ మేము పొంగిపోలేదు, రెండింటిని సమానంగా తీసుకొని వెళ్ళాం. ఆ సందర్భంలో చాలాసార్లు స్వామిని ప్రే చేశాము. తర్వాత నేను లీవ్ పెట్టేసిన ఇంకా లాంగ్ లీవ్. ఇప్పుడు అది ఏదో సెటిల్ అయిన తర్వాతనే నేను జాయిన్ అవ్వాలి డ్యూటీలో అని చెప్పి ఒక 6 months లీవ్ పెట్టేసిన. తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏదైనా ఫస్ట్ స్వామికి తెలియాలి. ఏ కార్యక్రమం చేసినా ఓ లెటర్ రాయాలి, లేకపోతే స్వామి దగ్గరికి వెళ్ళాలి. లెటర్ పట్టుకొని కూర్చుంటే స్వామి ఇది పరిస్థితి అంటే స్వామి సరాసరి దగ్గరికి వచ్చి 3 మాటలు చెప్పారు స్వామి. అవి ఎప్పటికీ మర్చిపోలేనట్టు. అది ప్రతి ఒక్క డివోటీకి కూడా ఉపయోగపడతాయి. మనము స్వామి వారము అని చెప్పి తెలియజేసేటువంటి మాటలు ఏంటంటే, నెంబర్ 1 లెటర్ తీసుకొని స్వామి ధైర్యంగా ఉండండి, ఓపిక వహించండి, విజయం మనదే అన్నారు స్వామి. విజయం నీదే అనలే, విజయం మనదే అన్నారు స్వామి. అంటే స్వామి మన వైపు ఉన్న తర్వాత ఆ రోజు పాండవుల వైపు ఏ రకంగా శ్రీకృష్ణుడు ఉన్నాడో, ఎట్లా విజయం పొందినరో, అసలు ఇంకా తిరుగులేని విజయం వచ్చిందండి. అసలు తిరుగులేని విజయం వచ్చింది. అందరూ కూడా చాలా మంచిగా మళ్ళీ కలిసి వాళ్ళు చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. ఇట్లా చాలా అంటే కష్టాలప్పుడు కానీ సంతోషం అప్పుడు కానీ స్వామి ఎన్నో అచంచలమైన విశ్వాసము నమ్మకం ఉంటే స్వామి ఏమైనా చేస్తాడు అనేటువంటి దానికి ఇది ఒకటి అన్నమాట. తర్వాత మేము కొల్లాపూర్లో ఒక ఇల్లు కట్టించాం. నేను ఇంకా కొల్లాపూరే చెప్తున్నా, ప్రశాంత్ నగర్కి రాలేదు సాయిరామ్. కొల్లాపూర్లో ఒక ఇల్లు కట్టించాం. దీనజనోద్ధరణ పథకం కింద ఒక పూర్ లేడీ, భర్త లేడు, చిన్న బాబు అనమాట. ఇల్లు కట్టించిన తర్వాత ఆ ఇల్లు కట్టించడం అంటే వీళ్ళే రాళ్ళు మోసిండ్రు, వీళ్ళే కప్పేసిండ్రు, మొత్తం మన సమితి వాళ్ళే మెంబర్స్ సేవ్ అనమాట చేసి అంతా రెడీ అయిన తర్వాత ఆమెకు హ్యాండ్ ఓవర్ చేయాలి. స్వామి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత చేయాలి. స్వామి దగ్గరికి వెళ్ళాము. ఒక 2 buses తీసుకొని వెళ్తే స్వామివారు 2 రోజులు పలకరే కానీ స్వామి పరీక్ష పెడతాడు. ఫస్ట్ ఆ పరీక్షలో మనం నెగ్గాలి. 3వ రోజు ఏమైంది, దగ్గరకు వచ్చి మీరంతా అక్కడ కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి స్వామి అందరితో మాట్లాడాడు. ఎస్వీరావు గారి దగ్గరికి వచ్చి మాట్లాడాడు.
చెప్పారన్నమాట ఎస్వీరావు గారు. మేమందరం ఒకటే, స్వామి మా కోరిక ఇది, ఆమెకు గృహప్రవేశం చేయించాలి, స్వామి బ్లెస్సింగ్ చేయించాలి, వేరే కోరికలు ఏమి లేవు అనమాట. అట్లా సార్ దగ్గరికి వచ్చి, ఎస్వీరావు గారి దగ్గరికి వచ్చి, స్వామి ఏంటి అన్నాడు. స్వామి ఇట్లా ఏ అబ్బాయి వాళ్ళ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, ఆమెనేమో తల్లి మా దగ్గర కూర్చుంది. ఇట్లా ఈ అబ్బాయి వాళ్ళకు ఒక ఇల్లు కట్టి ఇచ్చాం స్వామి, మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి అంటే, చాలా సంతోషం, ఇలాంటి సేవలు కావాలి మీకు, ఇలాంటి సేవలు చేయాలి మీరు, దీనులకు ఆశ్రయం కలిగించాలని చెప్పి స్వామి చెప్పి విభూతి క్రియేట్ చేసి ఆ అబ్బాయికి బొట్టు పెట్టి, అబ్బాయికి అంతవరకు పేరు పెట్టలే, వాడి పేరు ఏదో కాదర్ ఏదో ఉండేది, చిన్నపిల్లాడు. తర్వాత వారికి బొట్టు పెట్టి, ఎక్కడ చదువుతున్నావు నీవు అని స్వామి అడిగాడు. అంటే ఏదో చెప్పిండు వాడు, మన స్కూల్లో చేర్పించండి అని చెప్పాడు స్వామి. అసలు ఏంటి ఇది, మన స్కూల్లో చేర్పించండి అని చెప్పారు. అప్పుడు తీసుకొచ్చి మా స్కూల్లో చేర్పించుకున్నాం. వాడు 10th అయిపోయింది, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు సాయిరామ్ అని పేరు పెట్టాడు, వాడి పేరు సాయిరామ్ అని పిలవాడు అని చెప్పని. అంటే మనకు అలాంటి విశ్వాసం ఉంటే నిజంగా స్వామి ఎన్నో చేస్తారు. ఫస్ట్ ఆ విశ్వాసాన్ని మనం సడలకుండా చూసుకోవాలని చెప్పి నాకు ప్రతిసారి ఇలా అనిపిస్తుంది అన్నమాట. ఇకపోతే 2003 సెప్టెంబర్లో మా ఆఫీసర్స్ కానీ, మా డిఓ గారు కానీ, మా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కానీ చాలా చాలా ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు. ఇంత చిన్న అమ్మాయి హెచ్ఎంగా ఉంది అని చెప్పి ఏ రిపోర్ట్స్ విషయంలో కానీ, ఏ యాక్టివిటీ విషయంలో కానీ అందరికంటే ముందు ఉండేవాళ్ళు అనమాట. ముందుగా ఉండేది ఏది అడిగినా కూడా. అంటే ఒకసారి పంపించేస్తే మన పని అయిపోతుందని అట్లా చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా బాగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మా స్కూల్కి. వీళ్ళ స్కూల్ చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఒక ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు వెల్కమ్ చెప్పేది మా వాళ్ళే. ఆంజనేయ గారు మా దగ్గరికి వస్తే వారిని ఎక్కడి నుంచి అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దగ్గర నుంచి, మా ఇంట్లోనే ఎవరు వచ్చినా రెసిడెన్స్ వాళ్ళకు, మా ఇంటి ముందే మందిరం, మా ఇంట్లో ఉండాలి, ఫ్రెష్ కావాలి, అక్కడి నుంచి అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఆంజనేయ గారు కానీ, ముదిగొండ వీరభద్రయ్య గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ, తర్వాత సత్యనారాయణ గారు కానీ, చాలామందిలే ఇంకా వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అయితే వచ్చినప్పుడు మా పిల్లల చేత ప్లే కార్డ్స్, తర్వాత డ్రమ్స్, లెజిమ్స్ తోటి, కోలాటాలతోటి వెల్కమ్. ఎందుకంటే ఇంకా ఊర్లో వేరెవరు దొరుకుతారు, ఏదో ఒక స్కూల్ ఉండాల్సిందే. ఈ పిల్లలు వెల్కమ్ చెప్తే సార్ అయితే అసలు ఎంత ఆనందపడి, ఒక రాష్ట్రపతికి మీరు వెల్కమ్ చెప్పినట్టు చెప్పినరమ్మా అని భలే మురిసిపోయినారు. ఎగ్జిబిషన్ పెట్టినాం అక్కడ, ఒక స్పిరిచువల్ స్టార్ట్ చేయించినాం సార్ తోటి. ఇట్లా అయితే ఏవో జరిగినాయిలేండి. మొత్తం మీద 2003లో మా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరు నన్ను పిలిచి నాగరికన్లో, అమ్మ నీవు ఎందుకు బెస్ట్ హెడ్ మిస్ట్రెస్ అవార్డుకు అప్లై చేయకూడదు అన్నాడు. అంటే ఇచ్చి అవార్డు తీసుకోవడం అనేది, ప్రపోజల్ పంపించి అవార్డు తీసుకోవడం నాకు ఇష్టం లేదు సార్ అని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే ప్రపోజల్స్ మనం చేసి నాకు అవార్డు ఇవ్వండి అని అడుక్కున్నట్టు అవుతుంది. అట్లా తీసుకున్న అవార్డు మనకు ఏమి అంత వాల్యూ ఉంటుంది, వద్దు సార్ అన్న. లేదమ్మా ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు మీ స్కూల్లో, 1, 2. నేను ఈరోజే ఎందుకో తిరిగేస్తుంటే న్యూస్ పేపర్ కనపడేది కటింగ్ స్కూల్ది, 100% రిజల్ట్స్ తీసుకురావడం, ఆధ్యాత్మిక బోధన, మానవతా విలువలకు సంబంధించి మా స్కూల్లో ఎవ్రీ థర్స్డే స్పిరిచువల్ డే అని పెట్టామన్నమాట. ఎందుకంటే అందరూ ప్రేయర్ 500 స్టూడెంట్స్, ఆ 500 స్టూడెంట్స్ ఒక్కసారి గ్యాదర్ కావడం కష్టం. చాలా పెద్ద హాల్, ఇట్లా అందరినీ 1 to 5th ఒక పక్క, 6 to 10th ఒక పక్క, మళ్ళీ బాయ్స్ ఒక పక్క, గర్ల్స్ ఒక పక్క, సపరేట్ వైట్ డ్రెస్, మొత్తం స్వామి ఐడల్సే అనమాట. అట్లా ఆధ్యాత్మిక బోధన చేస్తున్నారని, చదువుల పండుగ కార్యక్రమాలు గవర్నమెంట్, తర్వాత బాలమేళ అని, పచ్చదనం పరిశుభ్రత, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండే, తర్వాత సైన్స్ ఫేర్స్, డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్లలో మా స్కూల్ పార్టిసిపేట్ కావాల్సిందే, ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే, వదిలే సమస్య లేదు. ఎందుకంటే చెప్తున్నాను, మన అన్నిట్లలో ఉండాలి మనం కదా, స్పిరిచువల్ ఉండాలి, తర్వాత సైన్స్ ఉండాలి. అట్లా అవన్నీ చేసినందుకు గ్రామ సేవలు, మళ్ళీ సండే మందిరం ద్వారా జరిగే గ్రామ సేవలకు వెళ్ళాల్సిందే. అక్కడ వారికాస్ క్లాసులు, మెడికల్ క్యాంపులు అన్నీ పార్టిసిపేట్ చేయాల్సిందే. అవన్నీ విలేకరులు పేపర్లలో రాసేవాళ్ళు. అతను ఏం చేశాడు, మీ పేరు ప్రపోజ్ చేస్తున్నాను సార్, నేనైతే అప్లై చేయను, అది మీ ఇష్టం అన్న. ఆయన ప్రపోజ్ చేసిండు. తర్వాత జిల్లాలో 5 మంది హెడ్ మాస్టర్స్కు బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డ్స్ వచ్చినాయి. దాంట్లో 4 జెంట్స్, 1 ఆఫ్ ది పర్సన్ మైసెల్ఫ్ అనమాట. తర్వాత
స్వామి కార్యక్రమానికి స్కూల్ కార్యక్రమానికి ఇలా ఎప్పుడు ఉంటుందన్నమాట లింకు. ఏదైతే జరిగిందో నెక్స్ట్ ఇయర్ 2004లో ఆగస్టు 5th నుంచి 10th వరకు 6 days వాల్యూ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం అనంతపూర్లో జరిగింది. అనంతపూర్ క్యాంపస్లో జరిగిందనమాట. అయితే జరిగింది కానీ ఆ రోజు స్కూల్ వదిలిపెట్టి పోవాలంటే లీవ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్, స్కూల్ డిస్టర్బ్ అవుతుంది. నేను ఎక్కువ లీవ్లు పెట్టేదాన్ని కాదన్నమాట. నా లీవ్స్ ఎప్పుడు మిగిలే ఉండేది. లీవ్స్ పెడితే స్కూల్ డిస్టర్బ్ అవుతుంది అట్లా అనమాట. అయితే ఆంజనేయ గారు ఫోన్ చేశారు, సారు ఏమ్మా నువ్వు ఎందుకు అప్లై చేయకూడదు, మీ స్కూల్ నుంచి నువ్వంతా మీ స్కూల్ నడుస్తుంది కదా, ఇది చాలా అవసరం స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి ఇలాంటి ప్రోగ్రాం అంటే. ఏం చేయలేదు సార్ అని అంటే, లేదు నేను ప్రపోజ్ చేస్తాను ఈ పేరని అనంతపూర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ గారు పూర్ణశ్రీ మేడం ఉండింది అప్పుడు. ఆ మేడంకి ఫోన్ చేసి ఆమె చేత నాకు లెటర్ తెప్పించి ఆ లెటర్ డిఓ గారికి కాపీ పంపించారు. అంత ఇంట్రెస్ట్ తీసుకొని సారు లెటర్ ఇస్తే 6 days ప్రోగ్రామ్కి మా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చినట. నేను లీవ్ లెటర్ అప్లై చేస్తే, లీవ్ లెటర్ ఎందుకమ్మా, ఇది పిల్లలకు ఉపయోగపడే ప్రోగ్రామ్, నువ్వు ఆన్ డ్యూటీలో వెళ్ళని చెప్పారు. నేను ఆన్ డ్యూటీలో 6 days 3 days అనంతపూర్ క్యాంప్. నేను స్వామి దగ్గర చదువుకోకున్నా 3 రోజులు అయితే అనంతపూర్ క్యాంపస్లో ఉన్నా. ఆనందంగా భజన చేశాను అక్కడ, అన్ని యాక్టివిటీస్. ఆ మేడం అయితే అంటే అప్పుడు ఒక 25 members అన్నమాట మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో. దాంట్లో 5 members ప్రిన్సిపాల్స్, మిగతా వాళ్ళు టీచర్స్ అన్నమాట. ఆ ప్రిన్సిపాల్లో నేను ఒకదాన్ని, సీతాలక్ష్మి మేడం వీళ్ళందరూ అప్పుడు ఉన్నారనమాట, మేమంతా కలిసి. అలాంటి వాళ్ళతో కలిసి ఉండడం అనేది చాలా స్వామి ఇచ్చినటువంటి ఒక అద్భుత అవకాశం. అట్లా మేడం అన్ని ల్యాబ్స్ అవన్నీ ప్రతి ఒక్కటి చూపించింది అనమాట పూర్ణశ్రీ మేడం అనంతపూర్ క్యాంపస్లో. తర్వాత స్వామిది ఒక ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో, అక్కడ అన్ని చిట్స్ ఉంటాయి. పిల్లలందరూ తీసుకొని చూసుకొని వెళ్తారంట క్లాసులకు. మీరు చూడండి మేడం అని నాకు చూపిస్తే తీశానమాట. గివ్ ఆల్ టేక్ నన్ అని వచ్చింది నాకు. సరే మొత్తం మీద అట్లా 3 days. ఆ తర్వాత మమ్మల్ని 3 days పుట్టపర్తికి తీసుకెళ్లారు బస్సులో. అక్కడి నుంచి మొత్తం వాళ్ళదే బాధ్యత. తీసుకెళ్ళినప్పుడు మాకేం చేసిందంటే డబ్బులు ఇచ్చిండ్రు, ఏమంటే TADN ట్రావెలింగ్ అలవెన్సెస్ అని ఇచ్చిండు అనంతపూర్ క్యాంపస్లో. స్వామి దగ్గర 400 rupees ఇచ్చిండ్రు. నువ్వైతే 400. ఆ 4 ఎందుకు ఇస్తున్నారంటే, మీరు ఛార్జీలు పెట్టుకొని ఇంత దూరం వచ్చిండ్రు కదా అని. అసలు ఏడయ్యారు స్వామి దగ్గర, నిజంగా ఏంటి ఇదంత అద్భుతమైనటువంటిది అని చెప్పాను. 400 ఇచ్చిండు. ఆ 400 200 రమ్యకు, 200 కృపకి ఇచ్చిన, ఎందుకంటే స్వామి ప్రసాదం కదా. అనంతపూర్ వెళ్ళి పుట్టపర్తికి వెళ్ళామా. పుట్టపర్తిలో వెళ్ళిన తర్వాత మాకు ఆ 3 days ఏంటంటే ప్రోగ్రామ్ స్వామి స్కూల్స్ మొత్తం చూపించారన్నమాట. ఇప్పుడు మన పిల్లలు చదువుతున్నారు కదా, 1st class నుంచి 10th class వరకు ఎలా ఉంటుంది క్లాస్ రూమ్లో సిచ్యువేషన్, పిల్లలు ఎలా ఉంటారు, ఆ బోర్డు పైన స్వామి సేయింగ్స్ ఎలా ఉంటాయి, లీడర్స్ ఎలా ఉంటారు, మొత్తం స్టడీ అన్నమాట. స్టూడెంట్స్ క్లాస్ రూమ్ స్టడీ చాలా అసలు అలాంటివి నిజంగా చూస్తే ప్రతి స్కూల్ ప్రిన్సిపాల్ ఆ స్కూల్ అడ్మినిస్ట్రేషనే మారిపోతుంది టోటల్గా. అవన్నీ చూపించడం జరిగింది. చూపించిన తర్వాత 3 days అయిన తర్వాత స్వామి దర్శనం, స్వామి అందరికి నమస్కారం ఇవ్వడం జరిగింది. పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ కూడా స్వామి చేత స్వయంగా పొందడం జరిగిందనమాట. అది ఒక అద్భుతమైన, అంటే యాక్చువల్గా మనం ఎప్పుడు వాల్యూస్ ప్రత్యేకంగా వేసి చెప్పాల్సిన పని లేదు. మనం చేసే పనిలోనే ఒక వాల్యూ కనపడాలి. మనం చేసే పనిలోనే ఒక డ్యూటీ, ఇది స్వామి డ్యూటీ. మనం ఉద్యోగం చేస్తున్నాం, నేను ఇప్పుడు ఉద్యోగం చేయాలి సంపాదించాలని కాదు. ఈ ఉద్యోగం అనేది స్వామిది, ఈ సేవ అనేది స్వామిది. డ్యూటీ ఈజ్ గాడ్. స్వామిని మనం ఆ రూపంలో చూస్తూ డ్యూటీ చేయాలనేటువంటిది ఆ సందర్భంలో ఇంకా బాగా తెలిసిందనమాట. అందుకే మనం ఎప్పుడు ఏది చేసినా కూడా ఇది స్వామి కోసం చేస్తున్నాము, ఇది స్వామి పని, ఇలా చేస్తే స్వామి మెచ్చడు అనేటువంటిది మనం ఎప్పుడు మన మైండ్లో తిరుగుతుండాలన్నమాట. నాకైతే స్వామి అలాంటి అవకాశం ఇచ్చిండు. అందుకే ఎప్పుడు స్వామివారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాను. ఇకపోతే స్వామి దగ్గర 2005లో వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం వచ్చింది మాకు. అద్భుతమైనటువంటి అవకాశం. ఆ సందర్భంలో మేము 5 days ఉన్నాము. మంచి పట్టు చీరలు స్వామి ఇచ్చింది. తర్వాత గోల్డ్ డాలర్, లక్ష్మీదేవి డాలరు, పూజా సామాగ్రులు, ఆ వాయనం చాటాలు, పూజా ద్రవ్యాలు, ఇది ఉంది అది లేదనేది లేదు. వరలక్ష్మి వ్రతానికి మన ఇంట్లో మనం ఏం ఏర్పాటు చేసుకుంటామో కలశం, చెంబు, పాత్రలు, టోటల్ దీపాల దగ్గర నుంచి మొత్తం అగ్గిపెట్టె దగ్గర నుంచి ఇచ్చారు.
ఈ పూజా ద్రవ్యాలన్నీ ఇచ్చి స్వామి స్వయంగా లైన్ తిరిగి నమస్కారాలు ఇస్తూ వచ్చారు. స్వామి మా దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు వీల్ చైర్లో అన్నమాట స్వామి వచ్చినప్పుడు స్వామి చైర్ ఇలా పట్టుకొని పూలు ఉంటాయిగా పూజ కోసం పెట్టుకున్న గులాబీ రేకులు తీసి స్వామి పాదాలపైన వేసి దండం పెట్టే అవకాశం వచ్చి వదిలిపెట్టుకోవద్దు. ఒక్క క్షణం కూడా మనం ఆలోచన చేయ, అవకాశం వచ్చినప్పుడు చిక్కిన అవకాశాన్ని చేజిక్కించుకోండి అని చెప్పి స్వామి చెప్తారు. అందుకే మనం ఏమాత్రం ఆలస్యం చేసినా అది పోతుందన్నమాట. అట్లా అద్భుతమైనటువంటి స్వామి దగ్గరికి వచ్చి పాద నమస్కారాలు, తర్వాత డాలర్స్ బ్లెస్ చేయడం మొత్తం. ఒకరోజు ముందే గోరెంటాకు గాజులు ఇచ్చింది. ఏడిస్తారండి మరి స్వామి దగ్గర తప్పితే. అందుకే స్వామిని నమ్ముకుంటే మన జీవితం ధన్యమైపోతుంది. ఇట్లా తర్వాత నాకు ఒకసారి కల వచ్చింది. మీరు చెప్తే నవ్వుతారో తెలీదో కానీ రియల్ అన్నమాట. ఒక సందర్భంలో కల వచ్చింది. ఏంటంటే ఒక కాన్ఫరెన్స్ హాల్లో అందరం కూర్చున్నాము. అయితే స్వామి ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న అంటే అది, యుగాలన్నింటికన్నా ఏ యుగము గొప్పది, యుగాలన్నింటికన్నా ఏ యుగం గొప్పది అని స్వామి ప్రశ్నించారు. అందరూ రకరకాలుగా చెప్తున్నారు. త్రేతాయుగము, ద్వాపర యుగము, కృతయుగము అని ఏవో చెప్తున్నారు. ఇంకా నేను లేచి చెప్పానంట, స్వామి కలియుగం గొప్పది అని చెప్పానంట. ఎందుకు అన్నారు స్వామి కలియుగంలో మీరు భగవంతుడిగా అవతరించారు, మీ మార్గంలో మేము నడుస్తున్నాము, మీ బోధనలను వింటున్నాము, మీ సేవలో పాల్గొంటున్నాము, మీ దర్శన భాగ్యాన్ని మేము పొందుతున్నాము, అందుకే కలియుగం గొప్పది అన్నాడు. ఇది రియల్, కళ కాదు కానీ నిజం ఇది కదా. కలియుగంలో మనం జన్మించడం అనేటువంటిది మనకు స్వామి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. సమకాలీనులుగా ఉండడం మనం అని చెప్పానంట. చెప్పిన తర్వాత స్వామి చాలా బాగా చెప్పావు బంగారం అంట. అంటే వెంటనే మెచ్చుకోరు కదా స్వామి, సంతోషపడతారు అంతే. అప్పుడు మళ్ళీ ఐశ్వర్యరావు గారు కవిత్వాలు రాస్తాడు సారు. ఒక బుక్ ఉంది, ఇంత దాదాపు 300 కవిత్వం అన్నీ స్వామి పైన ఎప్పుడు సందర్భాన్ని బట్టి రాస్తూనే ఉంటాడు అనమాట. వినండి అని మమ్మల్ని గుర్తుపెట్టుకొని వినిపిస్తుంటాడు. ఈ మధ్యన దాన్ని పీడిఎఫ్లు చేయండి అంటాడు. సరే మొత్తం మీద ఒక కవిత్వం రాసి కవిత్వం స్వామికి వినిపించారంట. చాలా బాగుంది బంగారంట. అంటే కళ కూడా ఇది నిజమే అన్నమాట. ఇలా తర్వాత మహబూబ్నగర్ పర్తియాత్ర జరిగింది. 2-3 సార్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ఒకసారి చిల్డ్రన్స్ ఫెస్టివల్కి పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా నుంచి 4 పిల్లలకి 2 గురువులకు అవకాశం వచ్చింది. ఒక లేడీ, ఒక జెంటు, 2 బాయ్స్, 2 గర్ల్స్. నేను మా దగ్గర నుంచి మా శరత్ వాళ్ళ తమ్ముడు వాడు చరణ్ తర్వాత సాయకృప 2 తీసుకెళ్ళాను. మహబూబ్నగర్ నుంచి ఎర్రయ్య సార్ వాళ్ళు 2 తీసుకొచ్చారు. వెళ్ళాము, 3 రోజులు పార్టిసిపేట్ చేశాము. చాలా చక్కటి ప్రోగ్రాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రేపు ప్రోగ్రామ్ అయిపోతుంది అనగా ఆ రోజు రాత్రి ఫోన్ వచ్చింది. చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఇంకా రేపు 3rd డే, ఈరోజు 2nd డే అయిపోయింది. పడుకున్నాం 11-11:30కు. మా నాన్నగారు ఇది అయ్యారని చెప్పి ఫోన్ వచ్చిందనమాట, మా ఫాదర్. ఇంకా అప్పుడున్న డిపి గారు ఎవరంటే మన ఈశ్వరయ్య గారు. అతను మేము పడుకొని ఉంటే వచ్చి ఎవరి ద్వారానో మొత్తం సేవాదాల ద్వారా లేపినరు. మీరు ఇమీడియట్గా ఊరికి వెళ్ళిపోవాలమ్మా, ఇట్లా సంగతి కారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా చక్కగా వచ్చేసినాం ఊరికి. వస్తూ స్వామి దగ్గర అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మా దగ్గర, అవి తీసుకొని వచ్చేసినాం. సరే అన్ని కార్యక్రమాలు చేసినాం. తర్వాత మా అమ్మ విషయంలో కూడా అలాగే జరిగింది. మహబూబ్నగర్ పర్తియాత్ర వెళ్ళినప్పుడు అంతకన్నా ముందే 15 డేస్ బ్యాక్ మా అమ్మగారు స్వామిలో కలిసిపోయారు. అయితే ఇంకా ఆ తర్వాత 4 రోజులకు పర్తియాత్ర. కానీ ఇంకా ఆ బాధను తట్టుకోలేక వెళ్ళాలి, స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది. పర్తియాత్రకు వెళితే నిజంగా స్వామి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, ముందు స్వామి చైర్లో వచ్చి 2007 అన్నమాట, ముందు అలా ఉన్నారన్నమాట. నేను అట్లా కూర్చొని ఉన్న లైన్లో, ఫస్ట్ లైన్లో. ఇంక పర్తియాత్రలో అంటే ముందు సీట్లే ఇస్తారు కదా జనరల్గా. కూర్చుంటే స్వామి ముందు వచ్చి అలా ఉన్నారన్నమాట. స్వామి అలా వచ్చేసరికి దుఃఖం ఆగలేదు. స్వామి అమ్మగారు అని చెప్పాను నేను, అంతే. అనేసరికి స్వామి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నాలో చేరినారు, బాధపడవద్దు అని, నేనున్నాను అని ఇట్లా తిరిగి మళ్ళీ వెనక్కి మళ్ళీ నేనున్నాను బంగారు అన్నాడు. మీరు నమ్మరు, ఎప్పుడు పుట్టపర్తికి వెళ్ళినా అదే మా మదర్ హౌస్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను.
అక్కడి నుంచి ఏది తెచ్చుకున్నా కూడా మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నా అని చెప్పి ఫీల్ అవుతాను అనమాట. అది స్వామి ఓ సందర్భంలో చెప్పారు, ఫాదర్ ఇదైనప్పుడు ఒక పుణ్యక్షేత్రం నుంచి రావాలనంట, మదర్ ఇదైనప్పుడు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనంట. ఈ రెండు కూడా నా విషయంలో జరిగినాయి. ఎందుకంటే స్వామి అలా చేశారు. మా నాన్నగారు కూడా స్వామి ఫోటో అలా చేసి, మా పెద్ద భక్తుడు కాదు, ఎవరిని బాధ పెట్టేవాడుగా కాదు, ఎక్కువ పూజలు చేసేవాడు కాదు, కానీ రోజు పడుకున్నప్పుడు కానీ భోజనానికి ముందు కానీ దేవుడు దండం పెట్టి చేసేవాడు. ఆ రోజు కూడా స్వామి ఫోటో చూశాడు. అలాగే మా అమ్మగారు కూడా అంతే, తనకు చాలా ఇది నామస్మరణ, ఎప్పుడు ఏ పని చేసినా నామస్మరణ, ఏ పని చేసినా నామస్మరణ, నామాన్ని జపిస్తూనే ఉండదు. ఎలాంటి ఆయాసం లేకుండా వాళ్ళిద్దరు కూడా స్వామి లోపల చేరిపోయారు. ఇదన్నమాట. తర్వాత ఇంకొక సంఘటన చెప్పి మన ప్రశాంత్ నగర్ సమితికి వస్తాను. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మా స్టూడెంట్స్ కూడా అన్ని రంగాల్లో బాగా ముందుకెళ్ళిపోయారు. యాక్చువల్గా నాకు మెడిసిన్ చేయాలని చాలా ఇష్టం ఉండే, అవన్నీ సాధ్యంగానే పనులు. చాలామందిని డాక్టర్లుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మాత్రం నాకు వచ్చింది. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు సిటీలో, చాలామంది ఉన్నారు. ఇది ఒకటి నేను గర్వించదగ్గ విషయము. తర్వాత మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈరోజు సత్సాయ సంస్థలలో డీపీలుగా ఉన్నారు, డిస్టిక్ లెవెల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్స్గా ఉన్నారు. మేము లాస్ట్ ఇయర్ పుట్టపర్తి వెళ్ళినప్పుడు నేను నా స్టూడెంట్ ఇద్దరం అక్కడ గోల్డ్ మెడల్ తీసుకునే అవకాశం వచ్చింది. నా స్టూడెంట్ కర్నూలు జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇది డిఈసి సత్సాయి ఆర్గనైజేషన్లో. ఆ అబ్బాయి వాళ్ళ కర్నూలు వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చింది ఎస్ఏ రైటింగ్లో, మన దగ్గర ఎస్ఏ రైటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది కదా. మేమిద్దరం అక్కడ ఒకే కారులో ప్రయాణం చేసినాం. అక్కడ వెళ్ళి ఇద్దరం నిజంగా పార్టిసిపేట్ చేయడం అనే గురు శిష్యులు. ఇది చూడండి, అలాంటి పిల్లలు తయారైతే మనకు నిజంగా ఎంతో ఆనందం గురువులకి. ఇట్లా అన్నమాట. ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ తెలిసింటే ఎంబీఏ కాలేజ్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో. మా స్టూడెంట్ ఒక అబ్బాయి, అంటే చాలామంది అన్ని చోట్ల చదివిండు, వాడి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఇన్సిడెంట్ అనమాట. ప్రతాప్ రెడ్డి గారు అని డైరెక్టర్, వారు ఏం చేశారంటే జనరల్గా వాడి యొక్క ప్రవర్తన కేస్ స్టడీలు చేస్తుంటారు కదా, వాడి ప్రవర్తన ఆ సార్కు భలే నచ్చిందంట. వాడు స్కూల్లో భలే అల్లరి చేసేవాడు. అసలు ఇక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ ఏమేమో చేసి, అలాంటి పిల్లలే లైఫ్లో మంచి ఇదైతారేమో అనిపిస్తుంది. అయితే వాడి యొక్క ప్రవర్తన, మార్నింగ్ లేచిన వెంటనే ప్రేయరు, తర్వాత పద్ధతి, భోజనం చేసేటప్పుడు ఈ ప్రేయరు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చేస్తూ వెళ్ళేవాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకరోజు తన యొక్క రూమ్లోకి పిలిచి, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్కడి నుంచి అని అడిగినట్ట. హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఇట్లా పలానా కొల్లాపూర్ ఇట్లా స్కూలు, మీ ఎవరు నీకు ఇవన్నీ నేర్పించిందంటే మా మేడం ఉన్నది, మా మేడం ఇట్లా సంగతి అంటే, మీ మేడంని ఇట్లా నేను కలవాలి, ఒకసారి పిలిపిస్తావా అన్నారట. ఇవన్నీ విచిత్రమైనటువంటి. సరే అని చెప్పి నేను లెటర్ పెడతా, నువ్వు మేడం కూడా ఫోన్ చేసి ఇక్కడ ఒక ప్రోగ్రాం ఉంది, ఈ ప్రోగ్రాంలో మీ మేడంను కూడా మేము పిలిపిస్తాము, మాట్లాడిస్తాము అని చెప్పి ఆయన అభిమానంతో ఒక లెటర్ పంపించి కారు కూడా పంపించిండు. మేము ఇక్కడికి రావడం జరిగింది, ఎంబీఏ కాలేజీకి వెళ్ళాము, గ్రాండ్ వెల్కమ్ చేసిండ్రు. ఆ అబ్బాయి చేత మాకు చక్కగా పాద నమస్కారం అని చేసి, ఇలాంటి పిల్లలను తీర్చిదిద్దాలి, సమాజానికి చాలా అవసరం అని చెప్పి ఒక గ్రాండ్ ఫెలిసిటేషన్ కూడా చేసిండు. అంటే నాకు ఆనందం అనిపించింది, ఒక్కడు మారైనా చాలు. వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా నన్ను కలవడానికి వచ్చినప్పుడు, నన్ను కాదు నువ్వు మందిరానికి తీసుకొస్తే మన గణేష్ చుట్టూ ప్రదర్శన చేస్తూ శ్లోకాలు చదువుతున్నాడు. అన్నీ ఒకరోజు బాల వికాస్ శ్లోకాలు. ఎస్వీరావు గారు ఏందిరా అట్లు చదువుతున్నాడు అంటే, అవన్నీ మేడం అప్పుడు నేర్పించినాయి సార్ అని. వాడు చదువుతుంటే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. యూఎస్లో ఉండి వచ్చి ఇక్కడికి వచ్చి దండం పెట్టి, అది డివోషన్ అంటే. ఎక్కడ పోయినా, స్థలం మారినా, ఊరు మారినా, దేశం మారినా, స్వామిని మాత్రం అలాగే హృదయంలో పెట్టుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి భక్తి అని చెప్పి అనిపించింది. అట్లా చాలామంది, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. తర్వాత మనందరికీ తెలుసు, ఏప్రిల్ 24, 2011 స్వామివారు నిర్యాణం చెందినటువంటి రోజు అన్నమాట. ఆ రోజు మా స్కూల్ 23rd రోజు క్లోజ్ అయింది. ఎప్పుడు మేము లాస్ట్ వర్కింగ్ డేస్ రోజు 108 టైమ్స్ సాయి గాయత్రి చేసి పిల్లల చేత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అవన్నీ ఇచ్చి పంపిస్తాం అనమాట. అందరూ చేసి పంపించినాము. 24th రోజు స్వామి అంతవరకు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మార్నింగ్ తెలిసింది ఇట్లా జరిగింది స్వామి అని చెప్పి. చాలా చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే స్వామి లేని జీవితమా, మనం ఎందుకు ఉండడం అనేటువంటి ఎన్నో ప్రశ్నలు.
అసలు నిద్ర ఆహారం ఏమీ లేకుండా చాలా బాధపడడం జరిగింది. వీళ్ళంతా ఎస్వీరావు గారు వాళ్ళంతా పుట్టపర్తికి బయలుదేరి వచ్చేసారు చూడడానికి. నేను రెడీ అయినా, కానీ టీవీలో స్వామిని చూసిన తర్వాత నేను స్వామిని ఆ రూపంలోనే చూస్తాను తప్ప ఇలాంటిది నేను చూడలేనని చెప్పి ఇంటి దగ్గరనే ఉన్నాను అనమాట. తర్వాత మా స్కూల్కి వెళ్ళి ఫోటో అవన్నీ ఏర్పాటు చేసి మాలల్లో అవన్నీ చేయడం జరిగింది. తర్వాత ఇంకా 2 రోజులు అక్కడ ఉన్న ఆ బాధను తట్టుకోలేక వచ్చేసిన ఇక్కడికి. మా రమ్య కృప ఇక్కడే పీజీఆర్లో ఉండేవాళ్ళు అన్నమాట, వాళ్ళు చదువుతున్నారు. ఇంకా హాలిడేసే కదా ఎలాగని వచ్చినా కూడా ఇక్కడ ఒక లోకం అన్నమాట, ఒక బాధ తప్త హృదయంతో ఉండేదాన్ని. 2 రోజులు అయిన తర్వాత అట్లాగే ఒక పిల్లో వేసుకొని పడుకున్నాం అనమాట. హాల్లో పడుకుంటే స్వామి కలలో వచ్చారు. అంటే ఇది నాకు జరిగిందే కాదు, అందరికీ సంబంధించిన విషయం కాబట్టే నేను చెప్తున్నాను. స్వామి ఏం చెప్పారంటే, బంగారు నీవు ఎందుకు అంత బాధపడుతున్నావు? మనకు బాధ కానీ స్వామికి లేదు. ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళానని? ఆ రోజు మీతో ఉన్నాను, ఇప్పుడు నీలో ఉన్నాను. ఆ రోజు నీతో ఉన్నాను, ఇప్పుడు నీలో ఉన్నాను అని చెప్పి స్వామి చెప్పారు. కళ్ళు తెరిచి చూడు ఒకసారి, నేను ఎదురుగానే నిలబడ్డా అన్నారు. ఇది కలనా నిజమా అనిపించింది. నిజంగా కూడా స్వామివారి దర్శనం అనిపించింది. దండం పెట్టుకున్న తర్వాత ఏడుపు బందీగా, ఆ రోజు నీతో ఉన్నాను, ఈరోజు నీలో ఉన్నాను అంటే స్వామి ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారు అని మనం అనుకోవాలి. మనం నిజంగా అవతారం అది చాలించింది. మనం ఏంటంటే మనుషులం కాబట్టి అలాంటి ఆలోచనలు వస్తాయి, పెట్టుకోకూడదు అనిపించింది. మనం ఎంత ఇదిగా ఇది చేస్తున్నాం, స్వామి ఎక్కడున్నాడు, మన హృదయంలో ఉన్నాడు కదా అని చెప్పి అలా ధైర్యం తెచ్చుకోవడం జరిగిందనమాట. తర్వాత 2011 మే 15 రోజున ఎస్వీరావు గారు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది, మహబూబ్నగర్ జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్గా. అయితే దానికి ఒక మిరాకిల్ జరిగింది. స్వామివారు ఉన్నప్పుడే ఫిబ్రవరిలో జిల్లా అధ్యక్షులను మొత్తం మార్చాలని చెప్పి స్వామివారి ఆదేశము. అయితే ప్రతి జిల్లా నుంచి ముగ్గురు పేర్లను తీసుకుంటారు అనమాట. ముగ్గురు పేర్లను అంతకుముందు ఉన్న జిల్లా అధ్యక్షుడు పంపించాలన్నమాట. పంపిస్తే స్వామి ఎవరిని టిక్ చేస్తే వాళ్ళు అధ్యక్షులు అవుతారు అనమాట. ఏ రికమెండేషన్స్ ఏవి ఉండవు అనమాట, స్వామి సెలెక్షనే అనమాట. అట్లా పంపించినాడు. పంపిస్తే తర్వాత తెలిసింది మాకు, జూలై ఆగస్టులో అట్లా తెలిసింది సన్నిహితుల ద్వారా, స్వామి దగ్గర ఉన్న వాళ్ళ ద్వారా. పంపిస్తే స్వామి అన్ని ఆల్ డిస్ట్రిక్ట్స్, అప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ లేదుగా, కలిసే ఉంది ఆంధ్రప్రదేశ్, అన్ని డిస్ట్రిక్ట్ల యొక్క డీపీలను నేమ్స్ సెలెక్ట్ చేసిండంట స్వామి. టిక్కులు కొట్టిండనమాట. స్వామి టిక్ కొట్టినందరూ ఇంకా జిల్లా అధ్యక్షులుగా కావాలి. ఈ లోపల స్వామి ఇంకా హాస్పిటల్లో ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అది ఆ పేపర్ అలాగే పెట్టేసిండు. అంత లోపల ఎస్వీరావు గారికి సర్వీస్ కోఆర్డినేటర్గా ఇచ్చిండు డిస్టిక్లో. ఈరోజు ఇచ్చిండు, రేపటికే దాన్ని అబియన్స్లో పెట్టేసిండు. ఎందుకో మరి. సరేలే, మనం ఇవన్నీ కావాలని అడగలేదు, ఇవ్వండి అని అడగలేదు, అన్నీ స్వామి ఆజ్ఞనే అనుకున్నాం. తర్వాత ఇట్లా డిస్టిక్ ప్రెసిడెంట్గా చేయడం జరిగిందంటే స్వామి వచ్చిన మందిరం నాగర్ కర్నూలులోనే బాధ్యతలు తీసుకోవడం జరిగింది. తీరా తెలిసింది ఏంటంటే ఆ 3 నేమ్స్లో ఎస్వీరావు గారి పేరు టిక్ చేశారన్నమాట స్వామి. అంటే స్వామి చేత సెలెక్ట్ చేయబడ్డ వ్యక్తి అని చెప్పి, అంటే స్వామి ఇట్లా అడుగున మమ్మల్ని నడిపిస్తూ వస్తుందన్నమాట. ప్రతి అడుగు మనకు ముందే స్వామి అలా తయారు చేసేవాళ్ళు అనమాట. అట్లా చేస్తూ ప్రతిదీ కూడా వచ్చేవారు అనమాట. ఇకపోతే ఇంకా మన ప్రశాంత్ నగర్తో నాకున్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్తే అసలు ఎంత చెప్పినా తక్కువనే. నేను అందుకే ఎక్కువ చెప్పకుండా అక్కడిది ఇక్కడిది 2 పోలుస్తూ పాయింట్స్ తయారు చేశాను. ఒక 5 minutesలో అయిపోతుంది. దయచేసి నాది ఎప్పుడైనా మైక్ పట్టుకుంటే అంటారు, అమ్మ ఈ మేడం వదలదు అంటారు, కానీ వదలడం కాదు, మంచి మాటలను మీకు తెలియజేస్తున్నా. సాయిరాం, క్షమించండి లేట్ అయితే. మొట్టమొదట హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా రిటైర్మెంటు గురు పౌర్ణిమ రోజే జరిగింది, జూలై 31. వచ్చిన తర్వాత మా పిల్లలు అంతవరకే ఇక్కడ దీప్తి శ్రీనగర్ మందిరానికి వెళ్ళే వాళ్ళిద్దరు, సత్యనారాయణ సారు దృష్టిలో వాళ్ళిద్దరు ఒక మంచి యూత్ అని చెప్పి పేరు పడిపోయింది. రెగ్యులర్గా అక్కడ నారాయణ సేవ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, భజన్స్ కానీ మన రమణరావు సార్కు బాగా తెలుసు. అప్పుడు వచ్చారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 months మేము చాలా ఏదో పోగొట్టుకున్నాం అనేటువంటి ఫీలింగ్ మా మనసులో ఉండిందనమాట.
అక్కడనేమో ప్రతిదీ మన ఇంటి ముందే మందిరం అయిపోయి ఏ కార్యక్రమం అయినా మన ఇంట్లో ఫస్ట్ వాయిదా వేసుకోవాలి మన ప్రోగ్రామ్స్, స్వామి తర్వాతనే మనవి. అలా చేసేవాళ్ళం. వీడు ఏంది లేజీగా ఉండడం, రిటైర్డ్ అయింది ఎందుకోసమా, ఉద్యోగానికి రిటైర్డ్ అయినాం మనం, దీనికి కాదు కదా అని చాలా బాధపడేవాళ్ళం. తర్వాత ఒక ప్రోగ్రామ్కి దీప్తి శ్రీనగర్ మందిరానికి వెళ్ళాం, అంతా కొత్త వాళ్ళు. అక్కడికి వెళ్తే సరే భజన అవన్నీ జరిగిపోయినాయి. జరిగిన తర్వాత అట్లా ఒక 2 సార్లు 3 సార్లు ఫస్ట్ నన్ను రిసీవ్ చేసుకున్నది శారదా మేడం. దీప్తి శ్రీనగర్ మందిరంలో చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ఫ్రెండ్లీగా ఆ మందిరానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి శారదా మేడం. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్ శారదా మేడం. తర్వాత సత్యనారాయణ సార్ గురించి అందరికీ తెలుసు, ఎంతో ఆప్యాయత మనిషి. అలా పిల్లల ద్వారా పరిచయం. తర్వాత రమణరావు సార్ చెప్పేటువంటి స్వామి సందేశం అనేటువంటిది ఎంతో ఆకట్టుకుంది, సార్ చెప్పేటువంటి వాయిస్. ఆ తర్వాత వీళ్ళ అనౌన్స్మెంట్లో ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే రేపు భజన నివేదిత చంద్రశేఖర్ గారింట్లో భజన అని చెప్పేవాళ్ళు అనమాట. నేను వాళ్ళని ఎప్పుడు చూలే, నిజం మనకేం తెలుసు, కొత్తగా వచ్చినాము. నివేదిత చంద్రశేఖర్ అని ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. ఏ భజనలా ఏ కార్యక్రమం అయినా వారితో మాట్లాడి చేద్దామని. ఎవరు ఈ నివేదిత చంద్రశేఖర్ గారు అని నేను అనుకునేదాన్ని అనమాట. నిజం చెప్తున్నా, అంటే మీరేమనుకోకండి, అనుకునేదాన్ని. అన్న తర్వాత ఎట్లయినా వీళ్ళని కలవాలి అని అనుకున్నా. అని ఒకరోజు నివేదిత చంద్రశేఖర్ గారింట్లో భజన అని పెట్టారు. పెడితే ఇక్కడ ఉన్నారు సార్ వాళ్ళు, అప్పుడు ఇక్కడ క్లాసిక్ దాంట్లో ఆ భజనకి వెళ్ళాను. వెళితే నేను నివేదిత చంద్రశేఖర్ గారు అంటే ఏ పెద్దవాళ్ళు నేను అనుకున్నా. మళ్ళీ వీళ్ళు యూత్ కదా, నిజంగా ఇంత చిన్న వయసులో వీళ్ళు ఇంత ఇది ఎవరు ఆ నివేదిత గారు ఎందుకు ఎప్పుడు వారి గురించి చెప్తారంటే ఆమె అనంతపూర్ స్వామి కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పారు. అందుకే అంటే ఎన్నో వీళ్ళు సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చెప్తున్నారు కదా అని అట్లా వాళ్ళ పేర్ల ద్వారా అట్లా పరిచయం ఏర్పడదు అనమాట. తర్వాత మొట్టమొదట నేను ఈ బాల వికాస్కి రావడానికంటే ముందు సత్యనారాయణ సారు ఇక్కడ ఎంఎన్ఆర్ స్కూల్లో అన్నీ ఓపెన్ అయిన తర్వాత పలకలు బలపాలు నోట్బుక్స్లు ఇప్పించినప్పుడు నన్ను తీసుకుపోయాడు. పిల్లలు అరుస్తూ ఉన్నారాడ, ఇంకా మన అందరు రాలేదనమాట. రాకపోయేసరికి పిల్లలందరూ అరుస్తున్నారు ఎందుకని చెప్పి అందరూ రూమ్లను తీసుకుపోయి ఏదో ఒకటి చెప్తున్నాను నేను. సారు ఆ కిటికీలో నుంచి చూస్తున్నారు. చూసి తర్వాత అమ్మ నువ్వు పిల్లలకు చెప్పాలి ఇక్కడ క్లాసులు అని చెప్పాను. అప్పటి నుంచి ఎంఏ నగర్లో తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఆదిత్య తీసుకుంటుండే, తర్వాత నేను ఆదిత్య విద్యాజ్యోతి స్కూల్ కింద క్లాసులు తీసుకోవడం జరిగింది. అట్లా మన సమితిలో సత్యనారాయణ సారు, తర్వాత రమణరావు సారు, శారద మేడం, నివేదిత గారు, చంద్రశేఖర్ సార్ వీళ్ళందరూ కూడా పరిచయం. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ జరిగింది. రేడియో సాయి ప్రోగ్రామ్ పంపించింది ఫస్ట్ మన ఎవరు సత్యనారాయణ సార్. అమ్మ నువ్వు మన సమితి అవన్నీ ఏం లేవు, అప్పుడే ఇక్కడ రేకుల షెడ్ ఒకటి వేసిండ్రు. ఈ ఏరియా పిల్లలు 10-12 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. సరే స్టార్ట్ చేసినాం బాల వికాస్. తీసుకెళ్ళాలంటే కొత్త ప్లేసు, పిల్లలందరూ కొత్త, ఎట్లా తీసుకుపోవాలంటే ఫస్ట్ నివేదిత వాళ్ళ అమ్మాయి కృష్ణ, తర్వాత మణిదీపిక అని ఒక అమ్మాయి, వీళ్ళిద్దరిని తీసుకొని పుట్టపర్తి వెళ్ళాను. రేడియో సాయి ఇప్పుడు జరుగుతున్నాయి కదా రేడియో సాయిలో, అది యానివర్సరీస్, దానిలో స్పీచ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. పార్టిసిపేట్ చేసినాం, సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. అట్లా నా జర్నీ ప్రశాంతి నగర్ సమితిలో స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత బాల వికాస్ కోఆర్డినేటర్గా చేయడము ఇట్లా జరిగింది. ఆ తర్వాత ఇంకా దీన్ని నేను ఎలా పోలుస్తానంటే, అక్కడ మా ఇంట్లో ఎప్పుడు 25 years అనేది మాకు ఒక ఏమంటారు లక్కీ నెంబర్. 25 ఏళ్ళు నేను హెచ్ఎంగా చేశాను, 25 ఏళ్ళు మా ఇంట్లో భజన చేశాను. 25 సంవత్సరాల బాల వికాస్ పుట్టిన తర్వాత బెంగళూరులో కాన్ఫరెన్స్ జరిగింది, దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ బాల వికాస్. అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు 125 రూపాయలు మా దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్నారు. కానీ మేము ఉన్నది మాత్రం బయట ఉన్నాం, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు. అయితే స్వామి వచ్చి థర్డ్ రోజు అన్ని ఆహార పదార్థాలను వాటర్ దగ్గర నుంచి టచ్ చేశారు. మేమేమో డబ్బులు ఇచ్చేసినాము, కానీ అక్కడ ఉండలేదన్నమాట. ఆ రోజు మీరు నా పిల్లలు మీ దగ్గర నేను డబ్బు తీసుకుంటాను, మీ తల్లింటికి వచ్చి మీరు మీ దగ్గర డబ్బు తీసుకుంటే నేను తల్లిని ఎలా అవుతా అని చెప్పి అందరు డబ్బులు వాపసు ఇచ్చేసాను. స్వామి ఇచ్చేస్తే మేము తీసుకోలే. ఒకసారి స్వామికి సమర్పించిన తర్వాత వద్దని ఏదైనా సేవా కార్యక్రమం చాలామంది వాపసు తీసుకున్నారు, కానీ మేము తీసుకోవాలి. అప్పుడు స్వామి ఎల్లో కలర్ డ్రెస్తో దర్శనం ఇచ్చారనమాట. అట్లా జరిగింది. ఇట్లా 25 అనేది ఒక లక్కీ నెంబర్. అట్లా 20 సంవత్సరాలు మా ఇంట్లో భజన చేసినప్పుడు సనాతన సాధి స్వామి గురించి చెప్పి ఆ బుక్ తీసుకొని పక్కన పెట్టడం.
మళ్ళీ నెక్స్ట్ భజనకు అలా చెప్పి అలా పక్కన పెట్టాడు. ఇట్లా ఒక 5-6 సనాతన సారథి బుక్కులు అయినాయి. ఒకరోజు ఎందుకో ఏదో సందర్భంలో ఆ బుక్కులన్నీ తీస్తే అన్ని బుక్కులలో విభూతి వచ్చింది. మీరు నమ్మరు, ఎక్కడెక్కడైతే స్వామి ఫోటో ఉందో ప్రతి చోట విభూతి వచ్చింది చూడండి. మళ్ళీ మ్యాటర్ దగ్గర లేదు, అన్ని బుక్కులు ఓపెన్ చేస్తే ప్రతి ఫోటో దగ్గర విభూతి వచ్చింది. ఇదో పెద్ద మిరకిల్. ఇక్కడ ప్రశాంత్ నగర్ సమితికి వచ్చిన తర్వాత ఫస్ట్ మన ఇక్కడ కింద మనం షెడ్లో ఉన్నప్పుడు స్వామి ఫోటోల నుంచి విభూతి వచ్చింది. దానికి దీనికి ఇలా లింక్ ఉంచండి, మాకు చాలా ఆనందపడ్డాం. మన దగ్గర అట్లా వచ్చింది, ఇక్కడ కూడా ఇలా వచ్చింది కదా, స్వామి ఇక్కడికి రప్పించుకున్నాడు కదా అనిపించింది. తర్వాత అక్కడ నేను 19 మంది పిల్లలను తీసుకుపోయి స్వామి దగ్గర ప్రోగ్రాం చేయిస్తే ఇక్కడ 3 పర్తియాత్రలు చేయించేటువంటి అవకాశం నాకు స్వామి కల్పించారు. ఇప్పుడు రేపు జరిగేది 4వ పర్తియాత్ర. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆ పిల్లలతో గడపకపోతే నాకు చాలా అసలు అనీజీగా ఉంటుంది. ఇంట్లో ఉంటే చాలా డల్గా ఉంటుంది, మందిరానికి వస్తే యాక్టివ్ ఉంటుంది పిల్లలు కనిపిస్తే. ఇలాంటి దాన్ని రిటైర్డ్ 24 గంటలు పిల్లల మధ్య ఉండేదాన్ని. నేను ఎలా ఉండాలని చాలా బాధపడేదాన్ని. కానీ స్వామి నాకు ఇక్కడ ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇంకా మా స్కూల్లో ఎప్పుడు 100% రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎంతో ఆనందపడేదాన్ని. ఇక్కడ అంటే ఆ పిల్లలను ఇళ్ళల్లో పోయి వాళ్ళను ఎంకరేజ్ చేసి చదవండి, అది ఇది మెటీరియల్ ఇచ్చి ఇవన్నీ చేసేదాన్ని కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అవకాశం కలిగిందంటే మన బాల వికాస్ పిల్లలలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో పేరెంట్స్తో మాట్లాడి భజన చేయించే అవకాశం వచ్చింది. దానికి దీనికి ఎంత రిలేటెడ్ ఉంది కదా అనిపిస్తుందా మీకు? అదనమాట. తర్వాత మేము అక్కడ ప్రతి సంవత్సరము 11 మండేసు ఈ ఏకాదశ రుద్రాలు చేసేవాళ్ళం అన్నమాట మందిరంలో. అక్కడ చేసేవాళ్ళం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, స్వామివారికి ఒక శివలింగం ఇప్పించేటువంటి అవకాశం కలిగింది. తర్వాత మేము పర్తియాత్రలో రుద్రం బుక్కులు ప్రింట్ చేయించి పెట్టాం. మహబూబ్నగర్ జిల్లా పర్తియాత్ర అందరూ రుద్రం నేర్చుకుంటే ఎట్లా నేర్చుకోవాలంటే విష్ణువర్ధన్ రావు సార్ ఒక PDF పంపిస్తే మొత్తం నేను 2000 బుక్కులు ప్రింట్ చేయించి జిల్లాల అన్ని సమితులకు పంపించినాం. కానీ మాకు రుద్రంలో అప్పుడు పంపడం అయితే జరిగింది. కానీ మా పిల్లలకు రుద్రంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం స్వామి కల్పించారు. ఆ బుక్స్ చూడండి, దేనికైనా కూడా రియాక్షన్ ఉంటుంది. స్వామి తప్పనిసరిగా దానికి ఇస్తాడు అన్నమాట. తర్వాత అక్కడ నేను SSC ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్గా ఎగ్జామ్స్ ఎన్నో దాదాపు ఒక 28 ఇయర్స్ సప్లిమెంటరీ యాన్యువల్ ఇట్లా కండక్ట్ చేసేదాన్ని. మా కృప ఎగ్జామ్ మా కృప నా స్కూల్లోనే జరిగింది. చెప్పాలా మీకు, అసలు మాది తెలుగు మీడియం స్కూల్ అండి. అయితే మా స్కూల్ టీచర్లందరూ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు వాళ్ళ పిల్లలను. మేడం మీరు మీ అమ్మాయిని కూడా కృపను కూడా ఇంగ్లీష్ మీడియంలో చేర్పించన్నారు. నేను చేర్పించాను సార్, నేను ఇక్కడ సత్యసాయి ఐడియల్స్ ప్రకారంగా ఇక్కడ నడుస్తూ హెచ్ఎంగా ఉన్నా. నేను నలుగురికి 4 మాటలు చెప్పేదాన్ని. నా పిల్లని తీసుకుపోయి వేరే చోట ఎట్లా చేర్పిస్తాను? నాకేమైనా వాల్యూ ఉంటుందా? నేను చెయ్యనని నా స్కూల్లోనే తెలుగు మీడియం 10th వరకు చదివించాను. టాప్ మార్క్స్ వచ్చినాయి SSCలో. అంటే మనం పాటించి చెప్పాలి ఏదైనా. ఇప్పుడు ఆమె మంచి పొజిషన్లో ఉంది, స్వామి బ్లెస్సింగ్స్. అట్లా ఆమె ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా లోకల్లో నేను డ్యూటీ వేయించుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఊర్లలో చాలా రూమర్స్ వస్తాయి, వాళ్ళమ్మ హెచ్ఎం కాబట్టి హెల్ప్ చేసింది అనేటువంటిది, పేపర్స్ లీక్ చేసిందని వస్తుంది. వేరే ఊరికి వేయించుకునేదాన్ని డ్యూటీ. నేను మళ్ళీ ఆమె కంటే ముందే నేను వెళ్ళిపోయేదాన్ని. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేదాన్ని అన్నమాట. అంటే మనం కొన్ని పాటించాలన్నమాట ఇలాంటివి. అట్లా చేసే అవకాశం అక్కడ వస్తే ఇక్కడ మన దగ్గర ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి స్వామి అక్కడ 100% రిజల్ట్ తెప్పిస్తే ఇక్కడ ఒక గోల్డ్ మెడల్ తెప్పించింది మనకు ఎస్ఏ రేటింగ్లో. అంటే ఆ ప్లాన్స్ ఎట్లా కండక్ట్ చేయాలి ఏంది అనేటువంటి మనంతా కూడా డిస్కస్ చేసుకొని చేయదు. అక్కడ మేము రకరకాల ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ ఇవన్నీ, సైన్స్ ఎగ్జిబిషను చంద్రబాబు నాయుడు గారి దగ్గర సీఎం అప్పుడు మేము అది పొందాము, ఫస్ట్ ప్రైజ్. అప్పుడు వారు పచ్చదనం పరిశుభ్రత ఇలాంటివి ఎక్కువ పెట్టేవాళ్ళు కదా, దాంట్లో ప్రైజ్ వచ్చిందనమాట. ఇక్కడ ఏం చేసాము, వచ్చిన తర్వాత అవన్నీ స్ఫూర్తి అన్నమాట. తిరిగి మర్చిపోకుండా ఏదో చేయాలనే తపన. ఇక్కడ జ్ఞానజ్యోతి ఎగ్జిబిషన్ పెట్టి అందరినీ, పేరుకు సంగారెడ్డి జిల్లా అది ఎగ్జిబిషనే కానీ మొత్తం ప్రశాంతి నగర్ సమితినే 52
ఎగ్జిబిట్లు 108 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసిండ్రు. అప్పుడు ఏపీ గారే మెచ్చుకున్నారు, ఆ యొక్క ఫొటోస్ పీడిఎఫ్లు తీసుకున్నారు. అంటే స్వామి ఒకటే చెప్పిండు, మీలో ఉన్నటువంటి క్రియేటివిటీని, మీకు తెలిసిన విషయాలను సంస్థకు ఉపయోగించండి అని చెప్పి. కాబట్టి ఏదైనా కూడా మన పిల్లలు చేస్తే ఎట్లా బాగుంటుంది, మన సమితికి చేస్తే ఎలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. ఇకపోతే అక్కడ అందరూ ఆత్మీయులే. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇంటింట అసలు ఎంత అభిమానులు, రండి 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 అంటారు. ఇంకా భోజనం చేయబుద్ధి కడుపు నిండిపోతుంది. మరి ఇక్కడ అందరూ అత్యంత ఆత్మీయులే, ఇక్కడ కూడా అందరూ అత్యంత ఆత్మీయులే, ఎవ్వరేం తక్కువ కాదు. మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా ఆనందం ఇస్తుంది, అంత ప్రేమ అభిమానం చూపిస్తారు. అది ప్రేమ మందిరం అయితే ఇది హృదయ మందిరం నా దృష్టిలో. యాక్చువల్గా మందిరం వదిలిపెట్టి వచ్చినప్పుడు చాలా బాధపడిపోయినాం. మనం బ్లెస్ చేయించింది, మనం నలుగురు కలిసి కట్టించిన మందిరం, అయ్యో వస్తాం కదా ఎట్లా అని. కానీ స్వామి నమ్ముకుంటే అంతకంటే అద్భుతమైనటువంటి మందిరాలను ఇస్తాడు. మీరు ఎక్కడుంటే అదే మందిరం. మనం అక్కడే ఉండలేం కదా ఈ పరిస్థితిలో. చాలా పెద్ద బంగ్లా మాది, 18 గదుల ఇల్లు. ఇక్కడ చూస్తే 3 గదుల ఇల్లు. ఎవరన్నా వస్తే అంటారు, ఏంటి మీరు అంత పెద్ద ఇంట్లో ఉండి ఈరోజు ఇంత చిన్న ఇంట్లో ఉన్నా అంటారు. ఆ వయసుకి అది అవసరం ఉండే, ఇప్పుడు అవసరం లేదు, అట్లా అన్నమాట. తర్వాత అక్కడ అంతా అధికారులు వర్క్ విషయంలో, చాలా రిపోర్ట్స్ విషయంలో, ఎంతో రిజల్ట్స్ విషయంలో అభిమానులు అయితే ఇక్కడ బాల వికాస్ రిపోర్ట్స్ ఏవైనా సరే జిల్లా నుంచి వచ్చిందంటే ఫస్ట్ మనమే పంపిస్తాం. మిగతా వాళ్ళకైతే మీరు పంపండి, ప్రశాంత్ నగర్ రిపోర్ట్స్ వచ్చినాయని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. ఏదైనా ఫస్ట్ మనం పంపిస్తాం అన్నమాట. ఎందుకంటే మనలో అలాంటిది పెట్టుకోవాలన్నమాట ఒకటి. తర్వాత మా స్కూల్లో మిడ్ డే మీల్స్ ఉంటాయి. ఒక 500 మంది పిల్లలకు 6 మంది కుక్కర్స్ అన్నమాట. డైలీ వంట చేసి పెట్టాలన్నమాట పిల్లలకి. అలాంటివి చాలా బాగుంది. అక్కడ ఎగ్గు మేము నాట్ అల్లోడ్ అనమాట. ఎగ్గు ఉంటుంది, కానీ అది కాకుండా పర్మిషన్ తీసుకున్నాం డిఓ తోటి. అరటి పండు అట్లాంటివి పెట్టేది, ప్రోటీన్ ఫుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మన సమితినే 2 స్కూళ్ళకి, 2 గవర్నమెంట్ స్కూల్స్కి డైలీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్ సర్వీస్ కదా. నిజంగా స్వామి ఎట్లా ప్లాన్ చేశారు, ఎట్లా సెలెక్ట్ చేశారు అసలు అర్థం కాదన్నమాట. బ్రేక్ఫాస్ట్ సర్వీస్. తర్వాత అక్కడ పిల్లల చేత మేము అఖండ భజన చేయించేవాళ్ళం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 hours టైం టేబుల్ ఇచ్చి పిల్లలకు చెప్పేది, అందరు రావాలి, ఏ క్లాస్ పిల్లలు మొత్తం అటెండ్ అయితే వాళ్ళకి ప్రైజ్ అని చెప్పేది అనమాట. ఏదో ఆశ పెడితే వస్తారు పిల్లలు. అట్లా క్లాస్ వైజ్గా టైం టేబుల్ ఇచ్చి మందిరంలో భజన చేయాలి. మార్నింగ్ 6 to 2 వరకు మా స్కూల్ బాల వికాసం అది చేసేది. నైట్ మాత్రం ఓన్లీ ఎంతమంది వస్తే అంతమంది 2 hours చేయాలి, 8 to 10 అట్లా పెట్టింటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ పిల్లలకు మనకు అఖండ భజన రోజు మంచిగా ఒక 2 గంటలు భజన చేసే అవకాశం వచ్చింది. అంటే ఆ దారి అలాగే నడుస్తున్నట్టు కదా. అక్కడ బర్త్డే జరిగిందంటే మా స్కూల్ పిల్లలే అక్కడ మొత్తం ఇట్లానే ఒక స్కార్ఫ్స్ కుట్టించిన మేము వేరే, అవి వేసుకోవాలి, ఆడ హెల్ప్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మా షరత్ ఉన్నాడు కదా ఇక్కడ మొత్తం ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు, అరేంజ్మెంట్స్ మొత్తం సమితికి మొత్తం ఆస్తి ఆ పిల్లలే. ఇక్కడ అట్లా తయారు చేయాలి బాల వికాస్ పిల్లల సమితికి. ఇక్కడ కూడా మన పిల్లలు చాలా బాగా చేస్తున్నారు ఏ కార్యక్రమం అయినా కూడా. తర్వాత ఏ పని చేయాలన్నా ఫస్ట్ స్వామికి లెటర్ రాసేది, లేకుంటే స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చేది. లెటర్ రాస్తే స్వామి దగ్గర నుంచి సర్వధర్మ ఎంబ్లం వచ్చేది, విత్ బ్లెస్సింగ్స్ విత్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా లెటర్ వచ్చేది, ప్రొసీడ్ అయ్యేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లెటర్లు రాసే ఓపిక లేదు. ఒకటే ఇక్కడ దండం పెట్టేస్తాం, స్వామి దండం అయిపోయాయి. మీకు తెలుసో మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇక్కడ దండం పెట్టినప్పుడు స్వామి సన్నిధికి నమస్కారం చేస్తుంటే ఎలా వైబ్రేషన్స్ వస్తాయో అలా వస్తాయి ఇక్కడ. నేను చాలా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన. ఇక్కడ దండం పెడితే అలాంటి ఫీలింగ్ వస్తుంది. మనం ఎక్కడైనా స్వామి ఉన్నాడు, ఆడనే కాదు ఈడ దండం పెడదాం, ఈడనే ఒక ఫ్లవర్ సమర్పిద్దాం, అలాంటి ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట. అక్కడ ప్లే కార్డ్స్ తోటి ఏ కార్యక్రమం జరిగినా పిల్లల చేత కండక్ట్ చేస్తే ర్యాలీ, ఇక్కడ బాల వికాస్ పిల్లల చేత వాక్ ఫర్ వాల్యూస్ అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేసేటువంటి అవకాశం కలిగింది. తర్వాత నేను కూడా ఒక స్టూడెంట్గా ఇంతమంది పిల్లల చేత ప్లే కార్డ్స్ పట్టించి చేయించాను కదా, నేను కూడా శ్రీ సత్యసాయి వాహిని సుధామత స్వామి రాసినటువంటి వాహినిలకు సంబంధించి 3 years కోర్సు ఆన్లైన్లో పూర్తి చేయడం జరిగింది.
మొన్న ఏప్రిల్ 23 రోజు ప్రశాంతి నిలయంలో నేను కూడా ఒక స్టూడెంట్గా ఆ ప్లే కార్డు పట్టుకొని స్వామి ముందు నుంచి అలా వెళ్ళడం అవకాశం దొరికింది. ఇది స్వామి ఇచ్చినటువంటి అవకాశమే. మన ప్రశాంతి నగర్ సమితి నుంచి నేను మాధవి గారు ఇద్దరం కూడా స్టూడెంట్ లాగా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయినాం అన్నమాట మేము. అది తర్వాత అక్కడ మా టీచర్స్ తోటి పాఠాలు చెప్పిస్తే ఇక్కడ మా బాల వికాస్ గురువుల చేత దివ్య పాఠాలు చెప్పించేటువంటి అవకాశం వచ్చింది నాకు. ఇంతమంది బాల వికాస్ గురువులు, ఎన్ని సెంటర్లు, ఎంత అద్భుతంగా వాళ్ళు నిజంగా బాల వికాస్ సంబంధించినటువంటి క్లాసెస్ తీసుకొని మెసేజ్లు పెడతారు కదా. ఇవన్నీ కూడా దానికి దీనికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇంతకంటే చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నవి. రీసెంట్గా కూడా జూలై 31, ఆగస్టు 1 and 2 3 రోజులు గ్లోబల్ బాల వికాస్ కాన్ఫరెన్స్లో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. కానీ నేను డిస్టిక్ వాళ్ళు అడిగారు, మీ పేరు రాస్తున్నాం అమ్మా, సాయి కనెక్ట్ నెంబర్ పంపండి అంటే, ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వండి, వద్దు అని నేను అన్నా. లేదు మీరు రావాలి అక్క, మీరు రావాలి అన్నారు. అది స్వామి అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకులే వద్దు అని చెప్పి వెళ్ళడం జరిగింది. అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. మరి మన ప్రశాంతి నగర్ సమితి నుంచి దాంట్లో పాల్గొనడం కూడా ఒక అదృష్టమైనటువంటి అవకాశమే. ఇట్లా ఈ ప్రశాంతి నగర్ సమితి మా కుటుంబం ముగిస్తున్న దయచేసి సాయిరాం, మాకు మా కుటుంబానికి ఎంతో ఎంతో ఇచ్చింది, ఎంతో ఆదరించారు అందరూ కూడా. మన కన్వీనర్ గారు కానీ, నివేదిత గారు కానీ, రమణ్ రావు సార్ కానీ, మా బాల వికాస్ గురువులు కానీ, మన మూర్తి బ్రదర్ కానీ, యూత్ కానీ, ప్రతి ఒక్కరు కూడా. మన రాంబాబు సార్ అన్నాడు, యూత్ నుంచి మీకు ఎలాంటి సేవ కావాలో, హెల్ప్ కావాలనో మీరు మాట్లాడండి ఆంటీ అన్నారు. యూత్ హెల్ప్ లేకపోతే ఏమీ చేయలేము. బాల వికాసులు చాలా అవసరం. అందరు చేస్తున్నారు కాబట్టి ఈ లెవెల్లో ఉంది. ఇంకా నేనేం చెప్తున్నా అంటే, నేను ఆదిత్యకి ఆ రోజు కూడా చెప్పాను, మన ఏరియా బాగా డెవలప్ చేసుకోవాలి. మనం బాల వికాస్ ఇంటింటికి తిరిగి క్యాన్వాస్ చేసి ఆ పిల్లలను మొత్తం బాల వికాస్కి వచ్చేటట్లు చేయాలి. ఈ పర్తి యాత్ర అయిన తర్వాత మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బాల వికాస్ సంఖ్యను మన మందిరంలో పెంచుకోవాలి. అది మనకు ఒక ఆస్తి అన్నమాట. దానివల్ల మనం ఎన్నో చేయొచ్చు. కాబట్టి దయచేసి ఆ ప్రోగ్రాంలో ఈరోజు ఎంత ఓపికతో విన్నారో ఆ రోజు కూడా అంతే ఓపికతో పాల్గొని చేయండి. చివరిగా ఒకటి స్వామివారిని ప్రే చేస్తూ నేను ముగిస్తున్నాను. ఓ లార్డ్ సాయి, టేక్ మై లవ్ అండ్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ ఫుల్నెస్ ఆఫ్ డివోషన్ టు ది. ఓ లార్డ్ సాయి, టేక్ మై హ్యాండ్స్ అండ్ లెట్ దెమ్ వర్క్ ఇన్సెసెంట్లీ ఫార్ ది. ఓ లార్డ్ సాయి, టేక్ మై సోల్ అండ్ లెట్ ఇట్ బి మెర్జ్డ్ ఇన్ ద విత్ ది. ఓ లార్డ్ సాయి, టేక్ మై మైండ్ అండ్ థాట్స్, లెట్ దెమ్ బి ఇన్ ట్యూన్ విత్ ది. O Lord Sai, take my everything and let me be an instrument to work for thee. Jai Sai Ram.